ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్, కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం. ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సౌభాగ్యదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సనాతన ధర్మ బంధువులందరికీ, తెలుగువారందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం ప్రారంభమైంది, ఉగాది వచ్చింది. మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే, ఋతువులు ఎలాగైతే మారుతున్నాయో అలాగే మనము కూడా మన యొక్క ఆచార విచారాల్ని మారుస్తూ ఉంటాం. పండుగలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు చైత్రమాసముతో మొదలైనటువంటి ఋతువుల్లో మార్పులు వచ్చిన దానితోటి మనకి ఈ నూతన సంవత్సరం ఉగాది ప్రారంభం. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఉగాది అంటే ఏమిటి? చాలామంది ఈ ఉగాది అని అంటారు. వాస్తవంగా దీని పేరు యుగాది. యుగములకు మొట్టమొదటి యొక్క రోజు, బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించినటువంటి రోజు కాబట్టి దీన్ని యుగాది అని అంటారు. భగవంతుడు తాను సృష్టి ప్రారంభించినప్పుడు ఈ యొక్క మానవ యొక్క జీవిత చక్రం ఏదైతే ఉందో ఆ జీవిత చక్రం మొదలైనట్టు, సృష్టి యొక్క చక్రం మొదలైంది. అన్ని గ్రహాలు కూడా ఒక పాయింట్లో స్టార్ట్ అయ్యాయి. సో కొన్ని గ్రహాలు ఫాస్ట్గా తిరుగుతున్నాయి, కొన్ని గ్రహాలు మెల్లిగా తిరుగుతున్నాయి. అలా అన్ని గ్రహాలు ఎప్పుడైతే మొట్టమొదటిగా వాటి యొక్క జర్నీ ప్రారంభమైందో, అంటే సృష్టి ఎప్పుడైతే మొదలైందో ఆ సృష్టి మొదలైనటువంటి రోజునే యుగాది అని అంటారు. అయితే రాను రాను దీన్ని ఉగాది అనడం చెప్పడం స్టార్ట్ చేశారు. పర్వాలేదు, కాలక్రమణ మారుతుంది. అయితే మన తెలుగువారి పండుగ ఇది ఉగాది. ఈ ఉగాది పండుగ మనం ఎందుకు చేసుకుంటాము అని అంటే, ఇది చాంద్రమాన పరివర్తన ప్రకారము వింధ్య పర్వతాలకు ఇటువైపుగా, అంటే భారతదేశంలో వింధ్య పర్వతాలకు ఇటువైపుగా ఎవరైతే ఉంటారో వారందరూ కూడా చాంద్రమానాన్ని పాటించాలి. అంటే మహారాష్ట్ర, కర్ణాటక, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలు, ఇవన్నీ కూడా మనకి చాంద్రమానము రీత్యానే వెళుతుంది. అందుకే ఈ ఉగాది పండుగను మహారాష్ట్రలో గుడి పడవ అని అంటారు, అలాగే కర్ణాటకలో యుగాది అని అంటారు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉగాది అని అంటారు. వింధ్య ఉత్తర ప్రాంతము లోపల, వింధ్య ఉత్తర ప్రాంతం అంటే వింధ్య పర్వతానికి ఉత్తర దిశలో ఉండేటువంటి వాళ్లకు భార్గస్పత్యమానం ఉంటుంది. వాళ్ళకి ఈ సంవత్సరం మార్గశీర్ష మాసం నుంచి వాళ్ళకి కాళయుక్తి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. మనకి ఈ సంవత్సరం నుంచి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. విశ్వావసు నామ సంవత్సరం అంటే అర్థం ఏంటో మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా. ఎందుకోసమంటే ఉగాది పంచాంగం ప్రారంభమైంది, ప్రతి ఒక్క పేరుకి ఒక విశిష్టత అనేది ఉంది అని మనం తెలుసుకోవాలి. ఏ పేరు వచ్చినా దానికి ఆ పేరు ప్రకారం మనకి సంవత్సర ఫలితం అంతా తెలిసిపోతుంది. ఉగాది పంచాంగములోనే, పంచాంగ శ్రవణములోనే సంవత్సరం యొక్క పేరును బట్టి ఈ సంవత్సరం అంతా ఏమవుతుంది అని మనకి క్లియర్గా తెలుస్తుంది. అదే కోడ్. నారద మహర్షికి పుట్టినటువంటి 60 మంది పిల్లలే ఈ 60 మంది 60 సంవత్సరాల యొక్క పేర్లు. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి అనేటువంటి ఈ 60 సంవత్సరాల పేర్లు. అందులో మనం బాగా గనుక చూస్తే ఏం జరిగింది అని అంటే, ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే 2020, 2019, 2020 అయిపోయింది, 2020, 2021 ఏమొచ్చింది? వికారి నామ సంవత్సరం వచ్చింది. వికారి నామ సంవత్సరంతో మొత్తం వికారం అయిపోయింది, అంతా వికారాలు అయిపోయాయి, లాక్డౌన్ అయిపోయింది. తర్వాత శార్వరి నామ సంవత్సరం వచ్చింది, చీకట్లోకి నెట్టేయడం జరిగింది. తర్వాత ప్లవనామ సంవత్సరం వచ్చింది, ఆ చీకట్లో నుంచి మనందరినీ బయటకు తీసుకొచ్చారు. తర్వాత శోభకృత నామ సంవత్సరం వచ్చింది, కొంచెం శుభాలు కలిగాయి. బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటి వరకు బంగారం ధర 60,000 వరకు ఉండేది. పోయిన సంవత్సరము 60,000 నుంచి పోయిన ఒక్క సంవత్సరంలోనే బంగారం ధర 20,000కు పైగా బంగారం ధర పెరిగిపోయింది. అదే శోభకృత అంటే పోయిన సంవత్సరం మనకి శోభకృత అంటే శుభాలన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు ఏంటి అంటే, ఇది విశ్వావసు నామ సంవత్సరము. విశ్వావసు అంటే ఏమిటి అంటే, విశ్వ అంటే
ఈ సమస్తమైనటువంటి జగత్తు మొత్తము కూడా ఆసమంతాత్ వసోహో నిలయం భవతి ఇది ఆవసు అంటే విశ్వ ఆవసు నామ సంవత్సరం. విశ్వ ఆవసు, ఇక్కడ ఆలయం అని ఎట్లాగైతే మనం అంటామో అట్లాగే ఆవసు అని కూడా అంటాం. మన భూమికి వసుంధర అని పేరు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే వసువు అంటే ధాతువులు, అంటే బంగారము, ఖనిజాలు, ఇనుము, అన్ని ఖనిజాలన్నిటిని కలిపిన, అదేవిధంగా సస్యశ్యామలమైనటువంటి పైరు పంటలు ఉన్నటువంటి భూమి, అలాగే చక్కని నీరు ప్రవహిస్తున్నటువంటి భూమి, అదేవిధంగా సమస్త జీవరాశులకు నిలయమైనటువంటి ఆవాసమైనటువంటి భూమి, పంచభూతాలు సమతౌల్యము కలిగినటువంటి భూమి అని చెప్పడమే వసుధర అని అర్థం. భూమికి వసుంధర అని పేరు ఎందుకు వచ్చిందంటే, మీరు ప్రపంచంలో అంటే ఈ విశ్వములో మీరు వేరే ఎక్కడైనా సరే మన కంటికి కనబడేంత వరకు చూసినా ఎక్కడ కూడా భూమి లాంటి అద్భుతమైనటువంటి గ్రహము ఇంకొకటి లేదు. ఆ భూగ్రహంలో మనం నివసిస్తున్నామంటే మన అదృష్టవంతుడు. మనకి డబ్బులు లేకపోయినా, ఒక రూపాయి లేకపోయినా అడవిలో వెళ్ళి ఒక 2 ఎకరాలు దున్నుకుంటే చాలు. గోవు, భూమి ఈ 2 ఉంటే చాలు. గోమయంతో భూమిని మనము తేజోవంతం చేసుకోవచ్చు. అలాగే భూమి ద్వారా మనము ఒక ధాన్యము గింజ వేస్తే దానితోటి కడుపు నిండా భోజనం చేయొచ్చు. ప్రపంచంలో భగవంతుడు అన్నీ కూడా మనకి గోవు రూపంలో ప్రసాదించడం జరిగింది. అందుకే ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము. అంటే ఈ సంవత్సరముతో భూమి సస్యశ్యామలం అవుతుంది, భూమి లోపల సరికొత్త పంటలు పండుతాయి, భూమి చక్కగా అందరికీ ఖనిజాలను ఇస్తుంది, వరాలను ఇస్తుంది. అందుకే ఈ సంవత్సరముని విశ్వావసునామ సంవత్సరం అని మనకి చెప్పడం జరిగింది. అంటే వసుదేవతలు భూమికి దిగి వస్తారు. రైతులకు పాడి పంట ఎవరైతే చూసుకుంటారో వాళ్ళందరికీ కూడా అదృష్ట యోగము ఈ సంవత్సరం భరించబోతుంది అని అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అయితే మరి మనం కాలక్రమంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము అని తెలుసుకోవాలి కదా. కాలక్రమంలో మనం ఎక్కడున్నాం అంటే మనం సంకల్పం చెప్తాం. శ్రీ గోవింద గోవింద శ్రీమద్భగవతో మహాపురుషస్య విష్ణోః ఆజ్ఞయ అద్య హరిబ్రహ్మణ ద్వితీయ పరార్ధే, అంటే బ్రహ్మదేవుడికి ద్వితీయ పరార్ధే అంటే 50 సంవత్సరాలు అయిపోయాయి. ఆయన సంవత్సరంలో సగం ఆయుష్ అయిపోయింది. ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే, ఇప్పుడు మనం ఏ కల్పంలో ఉన్నామంటే శ్వేత వరాహ కల్పంలో ఉన్నాము. వైవస్వత మన్వంతరే, మనకి ఏ మన్వంతరంలో ఉన్నామంటే వైవస్వత మన్వంతరంలో ఉన్నాము. మళ్ళీ యుగములో వైవస్వత మన్వంతరములో యుగాలన్నీ వస్తాయి. 12 మొత్తం యుగాలు తిరుగుతూనే ఉంటాయి. 72 యుగాలు మహాయుగాలు గడిస్తే ఒక మన్వంతరం. అందులోపల మనం ఏ యుగంలో ఉన్నామంటే కలియుగంలో ఉన్నాము. వైవస్వత మన్వంతరే కలియుగే భరతవర్షే, మనం ఎక్కడ పంచాంగం శ్రవణం చేస్తున్నామంటే భరతవర్షే భరతఖండే మేరోహో దక్షిణ దిగ్భాగే, మేరు పర్వతానికి దక్షిణ దిగ్భాగంలో ఉన్నాము. వింధ్యస్య దక్షిణ ప్రదేశే, వింధ్య పర్వతాలకు మనం దక్షిణ భాగంలో ఉన్నాము అని ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం. ఇప్పటికి మరి కలియుగం ప్రారంభమైంది కదా. కలియుగం ప్రారంభమయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది అది కూడా మనం తెలుసుకోవాలి కదా. అంటే ఇప్పటికి కలియుగము ప్రారంభమయ్యి 5126 సంవత్సరాలు గడిచాయి. 5126 సంవత్సరాలు కలియుగం ప్రారంభమైంది. కలియుగం యొక్క లెంత్ ఎంత అని అంటే కనుక 48,000 సంవత్సరాల వరకు వస్తుంది కలియుగం. అందులోపల మనకి ఎంత అయింది అని అంటే 5120 సంవత్సరాలు, అంటే 4,20,000 సంవత్సరాల్లో మనము ఇప్పుడు ఎంత ఉన్నాము అంటే కేవలం 5,126 సంవత్సరాలు మాత్రమే గడిచింది. అంటే కలియుగము ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది అని అర్థం లెక్క ప్రకారం. తరువాత శాలివాహనకుడు అనేటువంటి ఒక మహారాజు ఈ యొక్క భూమిని పరిపాలించి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనకు వచ్చినది 1947వ సంవత్సరం. అందుకే మనకి ఈ యొక్క పాత పద్ధతిలో మనం ఏం చేస్తాము అంటే శాలివాహన శకం అని రాస్తాం. శాలివాహన శకం అని రాయడమే మన పద్ధతి. ఎందుకోసమంటే శాలివాహనుడు రాజు పోయిన తర్వాత మనము ఎన్ని సంవత్సరాలు ఉందని చూసుకుంటాం. అందుకే మనము ఈ ఇజరీస్ అది రాసుకుంటాం 1947 అని రాసుకుంటాం. తరువాత ఆది శంకరాచార్యుల వారు జన్మించి ఇప్పటికీ 2096 సంవత్సరాలు గడిచడం జరిగింది. ఈ విధంగా మనకి గతములోంచి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము అనేది మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక
ఈ సంవత్సరము విశ్వావసు నామ సంవత్సరం యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి, రాజాది నవనాయకులు ఎవరు, వాళ్ళ యొక్క ఫలితాలు ఏమిటి, ఇవి జనరల్గా అందరికీ ఏ విధంగా ఈ ఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది పంచాంగ శ్రవణం ప్రారంభం. వాగీషాద్యాః సుమనసః సర్వార్థానాముపక్రమే యమ్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. అచింత్యా వ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. బ్రహ్మాంతా గురవః సాక్షాత్ ఇష్టం దైవం శ్రియపతి ఆచార్యాః శ్రీమదాచార్యాః సంతు మే జన్మ జన్మని. సత్యాభిఘ్న కరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యాయ సుధారతాన్. ఉత్తరాది మఠాధీశాన్ సీతాపత్యర్చకాన్ మునిన్ రఘుత్తమ సకాశస్తాన్ సత్యాత్మానాం గురూన్ భజే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ ఉగాదికి మనకి ఈ సంవత్సరం యొక్క కొత్త పేరు ఏమిటంటే విశ్వావసు నామ సంవత్సరం అనేది కొత్త పేరు. ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయనేది మీకు ఒక శ్లోకం ద్వారా ఇక్కడ మనకి చెప్తారు. ఆ శ్లోకం నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. విశ్వావసౌ వివిధ సస్యయుత ధరిత్రీ నానావిధ ప్రచురతో యదమేఘ సంఘైః నానావిధ క్రతువరేషు విఘష్టనాదైః భాత్యంగవంగమగధాని హతాశ్చ చోరైః. దీన్ని మనం డీకోడ్ కనుక చేసుకుంటే విశ్వావసౌ వివిధ సస్యయుత ధరిత్రి అని చెప్పారు. అంటే ఈ విశ్వావసు నామ సంవత్సరములో సస్యం అంటే ఈ యొక్క ధరిత్రి అంటే ఈ భూమి, ఈ భూమండలం అంతా ఎలా ఉంటుందనంటే వివిధ సస్యయుతాః వివిధమైనటువంటి సస్యములతో అంటే నానా విధములైనటువంటి పంటలతోటి ఈ సంవత్సరం భూమి చక్కగా శోభిస్తుంది, భూమి వర్ధిల్లుతుంది. అంటే అర్థం ఏమిటి? రైతులకు ఈ సంవత్సరం చాలా మంచిది. ఈ సంవత్సరము నుంచి మనకి కరువు అనేటువంటిది రాదు. నానావిధ ప్రచరతోయద మేఘ సంఘైః అంటే మేఘాలు అన్నీ కూడా ఉరుకును పరుగున కూడా వచ్చి ఈ సంవత్సరములో తొందరగా వర్షాలు మొదలవుతాయి. మనకి ఈ సంవత్సరము జూలై అంటే మే ఎండింగ్ వరకు నుంచే మనకి తొలకరి చినుకులు ప్రారంభమైపోతాయి. ఎండలు ఎంత మండుతున్నా దానితో పాటు వర్షాలు కూడా పడతాయి. ఈ సంవత్సరం తొందరగా వర్షాలు పడతాయి. నానావిధ ప్రచర తోయద అంటే ఎన్నో విధాలుగా మేఘాలన్నీ కూడా ఇష్టపడుతూ ఒక బంధువులకి ఎట్లాగైతే మన స్నేహితుడికి ఎట్లాగైతే మనం ఇష్టపూర్వకంగా మనం మర్యాదలు చేస్తామో అలా మనల్ని ఇష్టపూర్వకంగా మనల్ని అవి ప్రయత్నపూర్వకంగానే మేఘాలు అన్నీ కూడా వచ్చి మనకి చక్కని వర్షాన్ని ఈ సంవత్సరం కురిపిస్తాయి అని చెప్తున్నారు. తోయద మేఘ సంఘైః. తోయదము అంటే తోయ అంటే సంస్కృతంలో నీరు అని అర్థం. సో మంచి నీరు ఇచ్చేటువంటి మేఘములు మన దగ్గరికి వస్తాయి. నానావిధ క్రతువరేషు విఘష్టనాదైః. అయితే ఈ సంవత్సరము ఎక్కడెక్కడైతే గనక యజ్ఞ యాగాది సత్కర్మలు నడుస్తాయో, ఎక్కడెక్కడైతే భక్తులు భగవంతుణ్ణి చక్కగా ఆరాధన చేస్తారో అక్కడ సుభిక్షం అనేది ఉంటుంది. ఈ సంవత్సరం విశ్వావసు ఎలా ఉంటుంది అంటే ఈ వసుదేవతలు వస్తారు. ఎక్కడైతే సనాతన ధర్మము ప్రవఢిల్లుతుందో, ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో, ఎక్కడైతే యజ్ఞ యాగాది కర్మలు చక్కగా జరుగుతాయో, ఎక్కడైతే పిల్లలు చక్కగా ఆడుకుంటారో, ఎక్కడైతే అన్నదానాలు ఎక్కువగా జరుగుతాయో ఆ ప్రదేశము సుభిక్షంగా మారుతుంది. మరి ఇవన్నీ ఎక్కడ జరుగుతాయనంటే మన సనాతన ధర్మంకి పాటిస్తున్నటువంటి మన భారతదేశంలోనే ఇవి అన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే దీనికి మళ్ళీ ఏం చెప్పారు? మళ్ళీ కౌంటర్ కూడా చెప్పారు. ఏమని అనంటే భాతి అంగవంగ మగధాని హతాశ్చ చోరైః. ఈ అంగరాజ్యము, వంగరాజ్యము, మగధ రాజ్యము హతాశ్చ చోరైః. ఇప్పుడు మనకి సింధు సామ్రాజ్యం అంటే పాకిస్తాన్. ఈ వంగ, గాంధార, మగధ ఈ అన్నీ ఎక్కడ వస్తాయనంటే పంజాబు, ఢిల్లీ, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో కొంచెం భాగము, బీహార్లో కొంచెం భాగం, ఇవన్నీ కూడా వస్తాయి. అక్కడ ఏం జరుగుతుంది అనంటే విపరీతంగా హతాశ్చ చోరైః అంటే ఆ ప్రదేశంలో దొంగలు ఎక్కువగా అవుతారు, మారణ హోమాలు ఎక్కువగా జరుగుతాయి,
ముఖ్యంగా బెంగాల్లో మారణ హోమాలు ఎక్కువగా జరుగుతాయి, మత వివక్షలు ఎక్కువగా జరుగుతాయి. బెంగాల్ రాష్ట్రంలోనూ అదేవిధంగా పంజాబ్ రాష్ట్రంలోనూ మత కలహాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయి, సైబర్ క్రైమ్ ఇంకా పెరుగుతుంది. మనము ఎంతగా ఇప్పుడు మనం ఫోన్ చేయగానే మనకి ఒక కాలర్ ట్యూన్ చెప్తుంది, మీరు మోసపోవద్దు, టిప్పులు తీసుకోవద్దు, ఎవరైనా ఫినాన్షియల్ టిప్ తీసుకోవద్దు, ఇవన్నీ చెప్తారు. అవి ఏవి ఎంత జాగ్రత్త పడినా సరే పెద్ద పెద్ద బంగారం షోరూములోనే దొంగ బంగారం అమ్మడబడుతుంది. ఈ మధ్య కాలంలో కొత్తగా బంగారం అని మొదలైంది. ఏది, మనము దుబాయ్లో దొరికే బంగారం వేరు, బంగారము లాంటి బంగారము వేరు, బంగారం లాగానే ఉంటుంది. అదేంటంటే బెంగాల్ బంగారం అంటారు. సో ఈ బెంగాల్ బంగారము విస్తృతంగా అన్ని బంగారు దుకాణాల లోపలికి వచ్చేస్తుంది. మీరు హాల్మార్క్ చూసి చక్కగా కొనుక్కోండి తప్ప హాల్మార్క్ కూడా దొంగతనం చేసేస్తారు. కాబట్టి ప్రజల్లో నమ్మకం తగ్గిపోతుంది. ప్రజల్లో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఎక్కువ మంది దొంగతనాలు చేయడానికి చూస్తారు, కల్తీలు ఎక్కువగా జరుగుతాయి. ఇది ఎక్కువ శాతము నార్త్ ఇండియాలో ఎక్కువగా జరుగుతుంది. సో మన సౌత్ ఇండియాలో కూడా ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. అయితే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అని అంటే ఆఫ్ఘనిస్తాన్కి అదేవిధంగా పాకిస్తాన్కి మధ్యన వైరం ఎక్కువగా జరుగుతుంది. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ వేరు అవ్వడానికి ఇంకా తీవ్రతరమైనటువంటి వాదములు పెరుగుతాయి. ఇలా మన భారతదేశానికి ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకరినొకరు కొట్టుకొని ఇబ్బంది పడతారు. ఇది మనకి మంచా కాదా అని అంటే దాని గురించి మనం విశ్లేషణ చేయకూడదు. కానీ ఈ సంవత్సరం ఎలా ఉంది అంటే విశ్వావసునామ సంవత్సరం గొప్పతనం ఏంటంటే ఎక్కడైతే దుర్మార్గం ఎక్కువగా ఉంటుందో, ఎక్కడైతే స్త్రీలు హింసింపబడతారో, ఎక్కడైతే పిల్లలని హింసిస్తారో, చిన్న పిల్లల్ని హింసిస్తారో, ఎక్కడైతే మదము తీవ్రతరంగా ఉంటుందో అక్కడ వర్షాలు పడవు, అక్కడ యుద్ధాలు అవుతాయి, ఒకరినొకరు కొట్టుకుంటారు, వాళ్ళందరూ కూడా మత్తుతో మునిగి తేలుతారు. ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరము చిత్ర విచిత్రంగా జరుగుతాయి. కాబట్టి ఈ సంవత్సరం ఏంటంటే మంచి వాళ్లకు 100% మంచి జరుగుతుంది, చెడ్డవాళ్లకు 100% చెడ్డు జరుగుతుంది. దీంట్లో ఏ డౌట్ లేదు అని బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ సంవత్సరం. ఇంకా మనకి ఈ విశ్వావసునామ సంవత్సరం యొక్క ఫలితాలు ఇంకొక కొన్ని శ్లోకాల ద్వారా కూడా చెప్తారు, అవి కూడా మనం కొన్ని తెలుసుకుందాం. శశ్వత్ విశ్వావసాబ్దేతు మధ్య సస్యార్గ వృష్టయ ప్రచురాచోర రోగాశ్చ నృపాలోభ సమన్వితా. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ సంవత్సరము సస్యముల ధరలు, వర్షములు, మద్యమము, ప్రజలు చోరులచే పీడింపబడుట, దొంగతనం గురి అగుట జగును, ప్రజలు ఆరోగ్య విషయములోను సామాన్యములు, అధికారములు ధనము ఖర్చు చేయుటకు వెనుకాడుదురు, పాలకులు లోభత్వము చూపెదరు. ఇవి చెప్పారు. ఎట్లా ఉంటుందనంటే ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో రాజకీయ నాయకుల దగ్గర ఏమంటే డబ్బులు ఉండవు. ఈ ఖర్చు పెడదాము అని అంటే ప్రజల దగ్గర నుంచే లాగాలి. సో ఈ విధంగా ఏం జరుగుతుందంటే ధరలు పెరిగిపోతాయి, ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు, అదేవిధంగా తిరిగి ప్రజలకే ఇచ్చే ప్రయత్నములో ప్రజలకు పూర్తిగా అందవు, నాయకులు లోభకారకులైపోయి వాళ్ళ జేబులో ఎక్కువగా వేసుకుంటారు. అంటే పన్ను తీసుకున్నటువంటి పన్ను ప్రజలకు వెచ్చించేటువంటిది ఖర్చు 100 రూపాయలు కనుక చూపిస్తే అందులోపల ప్రజలకు ముట్టేది కేవలము 52 రూపాయల వరకు మాత్రమే ప్రజలకు ముడుతుంది. మిగతా 48 రూపాయలు కాస్త నాయకుల యొక్క జేబుల లోపలికే పోతాయి. నాయకులు లోభులుగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రచుర చోర రోగ భయాలు అంటే దొంగలు ఎక్కువగా తయారవుతారు. నేను ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరంలో మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరము కలి బంగారం మీద పూర్తిగా ప్రవేశిస్తాడు. కలి బంగారం మీద కూర్చుంటాడు కలిపురుషుడు ఈ సంవత్సరం. ఈ సంవత్సరం కలిపురుషుడు బంగారం మీద ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే ఈ సంవత్సరము జూన్ జూలై వచ్చేసరికి బంగారం యొక్క ధర మన శ్రావణ మాసానికి వచ్చేసరికి 1,00,000 రూపాయలు దాటిపోతుంది. ఇలా బంగారం ధర దాటిపోతే దొంగలకేంటి అంటే ఇప్పుడు మనం ఒంటి మీద బంగారం వేసుకున్నాం, ఇదిగో నా ఒంటి మీద బంగారం ఉంది, ఇది నేను కొనుక్కున్నది 1,00,000 రూపాయలకే. ఎప్పుడు సంవత్సరం క్రితం కొనుక్కున్నప్పుడు 1,00,000 రూపాయలు, ఇప్పుడు దీని ధర ఎంత అని అంటే 1,50,000 ధర. అంటే
ఒక ఒక వ్యక్తి ఉద్యోగం చేసి, ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, మంగళసూత్రాలు వేసుకుంటారు. అవి దాదాపుగా ఒక్కొక్కటి మినిమం తక్కువలో తక్కువ 30 గ్రాములు, 20-30 గ్రాములు తప్పకుండా ఉంటుంది. అంటే 2 తులాలు. అంటే తులం బంగారమే మనకి ఎంత అవుతుంది అని అంటే ₹1,00,000 అవుతున్నప్పుడు 2 తులాల బంగారం అంటే 2 లక్షలు కదా. ఒక సామాన్యమైన వ్యక్తి తన జీవితంలో సంవత్సర కాలం సంపాదించే డబ్బు, అంటే బిలో పావర్టీ పర్సన్, ఒక దారిద్ర్య రేఖ దిగువన ఉండేటువంటి పర్సన్ జీవితం నెల మొత్తం కష్టపడితే, సంవత్సరం మొత్తం కష్టపడితే నెలకి 20,000 జీతం తీసుకున్న 2,40,000. ఒక్క దొంగతనం చేస్తే 2,40,000 వస్తాయి. ఆ విధంగా దొంగలు ఎక్కువగా ఆలోచిస్తారు. నేను ఈ సంవత్సరము రక్షణ అధికారులకు, హోమ్ మినిస్ట్రీకి కూడా చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరము సీసీటీవీలు ఎక్కువగా పెంచండి. స్పీడ్ బ్రేకర్లు కూడా, గర్భవతులకు ఇబ్బంది కాకుండా స్పీడ్ బ్రేకర్లను కూడా చక్కగా నిర్మాణం చేయండి. ప్రతి ఒక్క వెహికల్స్కి విజిలెన్స్ అనేది చూడండి. ట్రాఫిక్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ని ఎక్కువగా పెంచండి. ఎందుకోసమంటే ఈ సంవత్సరము చైన్ స్నాచింగ్లు చాలా ఎక్కువగా జరుగుతాయి. నేను అమ్మలందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన భారతదేశంలో ఉత్తరం వైపు గనక మనం వెళితే ఎక్కడ కూడా మోస్ట్లీ 10లో 2 మాత్రమే ఒంటి మీద బంగారంతో కనిపిస్తారు. 10లో 2-3 మాత్రం కనిపిస్తారు. అదే మీరు బెంగాల్ వెళ్ళారనుకోండి, అక్కడ ఎవరు ఒంటి మీద బంగారం కనబడదు. అక్కడ బంగారం దుకాణానికి ఛానల్ గేట్ వేసుకొని తాళం వేసుకుంటారు. కస్టమర్ లోపల రాగానే తాళం వేసేస్తారు. తాళం వేసి మొత్తం బిల్లింగ్ అంతా అయిపోయింది, డబ్బులు కట్టారు అంటే అప్పుడు బయటకు వదులుతారు. అంత భయానకమైన పరిస్థితి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఉంది. అదే పరిస్థితి భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో కూడా వస్తుంది. కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా సవర్లు బంగారం వేసుకొని రోడ్ల మీద నడవకండి. బంగారు నగలు, గిల్టు నగలు వేసుకోండి. నేనైతే నిర్మోహమాటంగా చెప్తున్నాను. బంగారం ఏదైనా ఉంటే లాకర్లో పెట్టుకోండి, గిల్టు నగలే వేసుకోండి. బయటకు తిరిగేటప్పుడు మామూలు నల్ల పూసలు వేసుకోండి, గిల్టు నగలే వేసుకోండి. ఎందుకోసమంటే ఒక్క దొంగతనము వాడికి లైఫ్ సెటిల్మెంట్ అవుతుంది. మీకు మీ యొక్క కష్టకాలం మీరు సంపాదించిన బంగారం అంతా కూడా ఒక్క క్షణంలో 3 లక్షలు 5 లక్షలు ఎగిరిపోతాయి. కాబట్టి ఈ సంవత్సరము దొంగలు భయం ఎక్కువగా ఉంటుంది. అండ్ అందరికీ చెప్పేది ఏంటంటే, అకౌంట్స్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఫోన్పే, గూగుల్ పేకి మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీలు వచ్చేటువంటి లింక్డ్ అకౌంట్ ఏదైతే ఉందో అందులోపలే లిమిటెడ్ అమౌంటే పెట్టుకోండి. మొబైల్ బ్యాంకింగ్కి లింక్ లేనటువంటి అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్ని ఆఫ్లైన్ అకౌంట్ అంటారు. అలాంటి ఆఫ్లైన్ అకౌంట్ పెట్టుకొని అందులోపల ఎక్కువ నగదు ఉంచుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి. అది కాకుండా ఈ సంవత్సరము దొంగలు సరికొత్త తీరుని ఎంచుకుంటారు. భూములు అమ్మకాలు చేసేటప్పుడు తప్పకుండా జియో ట్యాగ్ అని చూసి భూములు కొనుక్కోండి. మీకు అమ్మేది ఒక భూమి, చూపించేది ఒక భూమి, ఇలా చాలా మోసాలు జరుగుతాయి ఈ సంవత్సరము. ఎవరైతే కనుకంటే ఎలా జరిగిపోతుంది అని అంటే, ఈ యొక్క కాలము లోపల రేట్లు పెరిగిపోయాయి. సామాన్యుడు కష్టపడితే తాను ఇల్లు కట్టుకోలేడు అన్నటువంటి దృక్పథంకి వచ్చి సామాన్య మనుషులు కాస్త మంచి వాళ్ళు కూడా దొంగలుగా మారిపోతారు. ఈ సంవత్సరం వాళ్ళ బుద్ధి అలా మారుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనుషుల యొక్క స్వార్థం పెరుగుతుంది, దొంగ బుద్ధి కూడా మనుషులలో పెరుగుతుంది. అన్నదమ్ములలో కూడా వైరం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆస్తిపాస్తుల విషయంలో లీగల్ పాయింట్స్ చక్కగా క్యాచ్ చేసుకుంటూ ముందుకు వెళితే మంచి జరుగుతుంది. తర్వాత ఏం చెప్తున్నారు, అబ్దే విశ్వావసౌ శ్వశ్వద్ఘోర రోగ కులాధరాః. అంటే ఈ సంవత్సరం యొక్క మొదల్లో, ఈ సంవత్సరం విశ్వావసన సంవత్సరం ఎలా ఉంటుందంటే, శశ్వద్ఘోరాః రోగ కులాధరాః అంటే రోగాలు విపరీతంగా పెరుగుతాయి. మనం ఇప్పటికే చూస్తున్నాము, సనాతన ధర్మం పైన భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. చాలామందికి పిల్లలు పుట్టలేక ఫర్టిలిటీ సెంటర్లు పెరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటి అని ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. దీనికి కారణం ఏంటంటే, మనం బయట ఎక్కడ పడితే అక్కడ తినడము, అక్కడ మనకి మాల్ న్యూట్రిషన్ చేయడము, మనకి విష పదార్థాలు పెట్టడం అనేది జరుగుతుంది. ఈ విష పదార్థాల వల్ల ఏం జరుగుతుంది అని అంటే, రాను రాను సంతాన సౌలభ్యత, మగవాళ్ళల్లో సంతాన సౌలభ్యత తగ్గుతుంది, ఆడవాళ్ళల్లో కూడా తగ్గుతుంది, రోగాలు బాగా పుట్టుకొస్తాయి. కాబట్టి బయట ఎక్కడ పడితే అక్కడ తినకండి. ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఇంట్లోనే చక్కగా వండుకొని తినండి. బయట తినడం తక్కువ చేయండి, తినకండి అని చెప్తాను. ముఖ్యంగా పిజ్జాలు, బర్గర్లు అస్సలు తినకండి. సస్యార్ఘ వృష్టయోర్ మధ్య
కార్పసస్య మహార్గతాః. ఈ సంవత్సరం ఏం జరుగుతుంది, వరి పైరులు కాస్త తక్కువగా పండుతాయి. అంటే వరి మీద ఎక్కువగా లాభము వ్యాపారస్తులు పొందుతారు, రైతులు నష్టపోతారు. ఎందుకోసం అంటే మీరు వరి పండిస్తారు, సో డిమాండ్ ఈ సంవత్సరం ఏంటంటే బియ్యానికి డిమాండ్ పెరుగుతుంది, కానీ డిమాండ్కి తగ్గట్టుగా పైరు అనేది పండదు. ఈ సంవత్సరము ఎక్కువగా పైరు అనేది పడిపోతుంది. ఇలాంటివి తీవ్రమైన గాలులు వచ్చేసి అకాలంలో పైరు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం భాద్రపద మాసంలో తీవ్రమైనటువంటి వర్షం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు మిగతా ఏవైనా సరే పంటలు, ముఖ్యంగా తీగ పంటల మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటే మంచిది. ఇక ఈ సంవత్సరము రాజాది నవనాయకులు ఎలా ఉన్నారో తెలుసుకుందాము. రాజు రవి అవుతే కనుక ఎలా ఉంటుంది తెలుసుకుందాం. అన్యోన్య వైరం క్షితిపాలకానాం నాత్యంబు ముంచంతి బలహకాశ్చ భూపాద్భయం శస్త్రభయం ప్రజానాం చోరాగ్నిబాధాబ్దపతే దినేశే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అన్యోన్య వైరం క్షితిపాలకానం. ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో వీళ్ళకి ఒక్కోళ్ళకి వైరం ఏర్పడుతుంది. సో రాజులకి వైరం ఏర్పడుతుంది. ఇప్పుడు మనకున్న రాజులు ఎవరు అంటే మన ఎమ్మెల్యేలే. సో వీళ్ళకి ఒక్కోళ్ళకి పడదు, వైరం ఏర్పడుతుంది. ఆ విధంగా క్షితిపాలకు అంటే ఈ యొక్క ఎమ్మెల్యేలకు తర్వాత ఈ నాయకులకు ఎవరికైతే వాళ్ళకి మధ్యన వైరం ఏర్పడి, సో వాళ్ళు ఒకరినొకరు సహకరించుకోకుండా ఒక్కోళ్ళ మీద ఒక్కోళ్ళు చేసుకుంటూ ప్రజలకి ఏదైతే రావాలో అది రాకుండా వాళ్లకు వాళ్లే కొట్టుకొని వాళ్ళు తీసుకునే ప్రయత్నాలు చేస్తారు. నాట్యంబు ముంచంతి బలహకాశ్చ. మేఘాలు పూర్తిగా వర్షాన్ని ఇవ్వవు, వస్తాయి, నీళ్లను తీసుకొని వస్తాయి కానీ పూర్తిగా నీటిని ఇవ్వవు. అంటే గర్జించే మేఘాలే వస్తాయి. పడితే అతివృష్టి, లేకపోతే అనావృష్టి. ఈసారి వర్షం పడితే కంటిన్యూగా 3 రోజులు 4 రోజులు వర్షం పడుతుంది. మళ్ళీ గ్యాప్ వచ్చింది అని అంటే 10-15 రోజులు గ్యాప్ వస్తుంది. ఇలా వర్షాలు పడతాయి. భూపాత్ భయం శస్త్ర భయం. అంటే ప్రజలకేం జరుగుతుంది అని అంటే భూపాత్ అంటే రాజుల నుంచి భయం ఏర్పడుతుంది. అంటే ఏదైనా సరే గట్టిగా మాట్లాడదామన్నా కేసులు పెట్టేస్తారు. సో ఏదైనా ఇది తప్పు జరుగుతుంది, ఇది కరెక్ట్ లేదు అని చెప్దామంటే కూడా భయపడతారు. ఏమైనా భయపడితే ఇమీడియట్లీ వాళ్ళ మీద ఏదో కేసులు పెట్టేస్తారు, లోపలికి తోచేస్తారు. అలాగే శస్త్ర భయం. సో శస్త్ర భయం కూడా ఏర్పడుతుంది. ఈ దెబ్బలు తాకడము, తర్వాత యుద్ధాలంటే ఇక్కడ మన దేశంలో అయితే యుద్ధాలు లేవు, కానీ శస్త్ర భయం అంటే ముఖ్యంగా ఈ శస్త్రాలతోటి ఇంటర్నల్గా ప్రజల్లో చెప్తున్నా కదా. ఈ సంవత్సరం ఎట్లా అంటే ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆసక్తి పెరుగుతుంది. ఏది ధనం మీద ఆసక్తి విపరీతంగా పెరిగిపోతుంది. అత్యాశతో తప్పులు చేయడానికి వెళ్తారు. దానితో శస్త్ర భయం, శస్త్రాలు పట్టుకొని తిరుగుతారు. తర్వాత ప్రజలకు ఏం జరుగుతుంది, చోర అగ్ని బాధ అబ్దపతౌ దినేశే. సో చోర భయం జరుగుతుంది, అగ్ని భయం జరుగుతుంది. ఇది ఎవరికి అనంటే అబ్దపతౌ అంటే ఈ సంవత్సరానికి రాజు ఎవరు అంటే సూర్యగ్రహం రాజు, కాబట్టి సూర్యుడు రాజు అవుతే ఇలా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఇక మంత్రి చంద్రుడు అవుతున్నాడు. చంద్రగ్రహం మంత్రి అవుతే ఏమవుతుంది, సోమే ప్రధానేభ్యుదయం ప్రజంతి ప్రజామహీష బహుదా చ వృష్టి శాలిక్షు గోధూమ గవాం వివృద్ధిర్ యజ్ఞక్రియాం నిరత ద్విజాస్యు అని చెప్పారు. సోమే ప్రధాని అంటే సోముడు అంటే చంద్రుడు ప్రధానమంత్రి అవ్వటం వలన ఏం జరుగుతుందంటే అభ్యుదయం ప్రజంతి, ప్రజలు అభ్యుదయం వైపు ముందుకెళ్తారు. కొంచెము సనాతన ధర్మం మీద జ్ఞానం పెంచుకుంటారు. ఏది తప్పు ఏది ఒప్పు అనే దాని గురించి ప్రజలు అవగాహనకు వస్తారు. ప్రజామహీషా బహుదాచ వృష్టి. మహీషా అంటే ఈ యొక్క రాజులు కూడా చక్కగా వాళ్ళు సంపద సమకూర్చుకుంటారు. అలాగే ప్రజలు ఎక్కువగా భూమిని కొనుక్కోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. బహుదాచ వృష్టి. ఈ సంవత్సరము శ్రావణ మాసములో భాద్రపద మాసంలో మంచి వర్షాలు ఉన్నాయి. శాలీక్షు గోధూమ గవాన్ వివృద్ధి. కాబట్టి ఈ సంవత్సరము గోధుమలకి అదేవిధంగా బియ్యమునకి చక్కని వృద్ధి ఉంటుంది. ధనము కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. డిమాండ్ తగ్గట్టుగా మాత్రం పంటలు ఈ సంవత్సరం సరిగ్గా పండవు. కాబట్టి ఈ సంవత్సరము వరి పండించేటువంటి రైతులకు మాత్రం లాభం వస్తుంది. నాకు తెలిసి ఈ సంవత్సరం క్వింటాల్కి 7,200కి పైగా
ధర వచ్చే అవకాశం ఉంటుంది. రైతులు ఎవ్వరూ తొందరపడకండి. ఈ సంవత్సరము వరి పండించే రైతులు, ముఖ్యంగా తెలంగాణ, అదేవిధంగా కోస్తాంధ్ర రైతులు, ఎందుకోసమంటే ఈ భారతదేశానికి మొత్తం కూడా దాదాపుగా 32% బియ్యాన్ని ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏది అని అంటే అది మన తెలుగు రాష్ట్రాలే. మన తెలుగు రాష్ట్రాల నుంచి సమస్త భారతదేశానికి బియ్యం పోతుంది. ఆ తర్వాత స్థానము లోపల బెంగాలు, ఆ తర్వాత మనకి ఏది ఆ తర్వాత స్థానము ఒడిస్సా, ఆ తర్వాత మహారాష్ట్ర లాంటి స్థానాలు వస్తున్నాయి. కాబట్టి ఈ సంవత్సరము చక్కగా వరి పండించేటువంటి రైతులకు మాత్రం క్వింటాల్కి 7,200 నుంచి 7,500లకు పైగానే వచ్చే అవకాశం ఉంటుంది. కానీ సామాన్య ప్రజలు, బియ్యం కొనుక్కునే ప్రజలకైతే బియ్యము ధర 1 కేజీ 90 రూపాయలకు పైగా వెళ్ళిపోతుంది. అంటే మంచి సోనా మసూరి బియ్యము రా రైస్ కొనుక్కుందామంటే 90 రూపాయలకు పైగా బియ్యం వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ 100 కూడా దాటొచ్చు బియ్యం ధరము. సో ఇప్పుడు మనకి 26 కేజీల బియ్యము ఎంత 18,000కి దొరుకుతుంది. అంటే లోయెస్ట్లో చూసుకుంటే. హైయెస్ట్లో చూసుకుంటే ఆల్రెడీ ఇప్పటికీ 2,700 అయిపోయింది. సో ఇప్పుడు బియ్యము ధర, అటు సామాన్య ప్రజలు కూడా బియ్యం కొనుక్కోవాలి అంటే మినిమము 2,000 రూపాయలు పెట్టే పరిస్థితికి ఈ సంవత్సరం వస్తుంది. సో ఈ సంవత్సరము పెట్రోల్ ధరలు పెరుగుతాయి. కిరోసిన్ పెట్రోల్ ధరలు అయితే పెరుగుతాయి. అదేవిధంగా నూనె గింజలు, వెన్న, నెయ్యి, పంచదార, వెండి, బంగారం వస్తువుల ధరలు హెచ్చుగా పెరుగుతాయి. నూనె పెరుగుతుంది, నెయ్యి ధర కూడా పెరుగుతుంది. ఇప్పుడు నెయ్యి అంటే నేను చూస్తూ ఉంటున్న నెయ్యి, నా చిన్నప్పటి నుంచి చూస్తున్న 100 రూపాయలు 80 రూపాయల కేజీ చూసిన నెయ్యి ఇప్పుడు 600 రూపాయల కేజీ ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరము 750కి పైగా నెయ్యి ధర పలుకుతుంది. తర్వాత సేనాధిపతి రవి అవుతున్నాడు. అంటే సైన్యానికి అధిష్టాన దేవత ఎవరు అంటే ఈ సంవత్సరం సూర్యుడు అవుతున్నాడు. అన్యోన్య యుద్ధం ధరణీశ్వరానాం అల్పాంబుదా వారి ధరాసవాతాః రక్తాని సస్యాని ఫలంతి భూమౌ సైన్యాధిపతే దివసేశ్వరస్య. చెప్పాను కదా, అన్యోన్య యుద్ధం ధరణీశ్వరాణం. ఎవరైతే ఈ స్టేట్కి ఆ స్టేట్కి, ఆ స్టేట్కి ఈ స్టేట్కి కొట్లాటలు జరుగుతాయి. ఆల్రెడీ ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే భారతదేశం 2 ముక్కలు అయ్యేటట్టుగా తీర్మానాలు ఏర్పడతాయి. ఇది భారతదేశానికి ఇది మంచి సమయము కాదు. ఈ సంవత్సరం ఏం జరుగుతుంది అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న నాయకులందరూ కూడా కలిసిపోతారు. కేరళ, తమిళనాడు, అదేవిధంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కొంచెం సైలెంట్గా ఉంటారు. ఎందుకోసమంటే ఇప్పుడు వాళ్ళు ఇండియాలో ఉన్నారు కాబట్టి. కానీ తెలంగాణ ప్రభుత్వము, వీటికి సంబంధించిన నాయకులందరూ కూడా కలిసి మనకి దేశం విడిపోవాలి, భారతదేశము లోపల దక్షిణ భారతదేశం సపరేట్గా కావాలి అని కావాలని చెప్పి ప్రజలని పూర్తిగా పిచ్చోళ్ళని చేయడానికి కావాలని చెప్పి న్యూస్ వైరల్ అవుతుంది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఈ విషయంలో తొందరపడకూడదు. మీకు ఏమైనా వాట్సాప్ మెసేజ్లు, ఫేస్బుక్ మెసేజ్లు వస్తే ఏవి కూడా ఫార్వర్డ్ చేయకండి. వాళ్ళు ఏమీ ఉండదు, వాళ్ళు జస్ట్ ఒక మెసేజ్ ఇస్తారు. కొట్టుకొని చచ్చేది సామాన్య ప్రజలే. కాబట్టి సామాన్య ప్రజలు ఎంత అదుపులో ఉంటే అంత మంచిది. అందుకే సేనాధిపతి రవి అయ్యాడు కాబట్టి ఏమంటే అన్యోన్య యుద్ధం, ఒకళ్ళొకళ్ళు యుద్ధం చేసుకుంటారు. సో కర్ణాటక వాళ్ళకి, తర్వాత తమిళనాడు వాళ్ళకి కావేరి వివాదం మళ్ళీ మొదలవుతుంది. ఇలా వివాదాలు జల వివాదాలు ఎక్కువగా మొదలవుతాయి. కాబట్టి నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే మీరు సాంత్వనంగా ఉండండి. అన్నీ డ్రామాలే. వాళ్ళు మనల్ని రెచ్చగొడతారు, వాళ్ళు హ్యాపీగా మందేసుకుంటారు, చీకట్లో మందేస్తారు. కానీ మనల్ని మాత్రం ముందుకు దోచి మనల్ని ఇబ్బంది పెడతారు. సామాన్యుడి యొక్క జీవితం పాడైపోతుంది. సామాన్యులు చాలా విచక్షణతో ఉండాలి, ఎలాంటి గొడవలకు దిగకూడదు. అర్ఘాధిపతి రవి అవుతున్నాడు. అంటే మేఘాలు వర్షం కురిపించే అతను సూర్యుడే అవుతున్నాడు ఈ సంవత్సరం కూడా. అల్పవృష్టి అనర్ఘశ్చ క్షుద్భయం సమరాద్భయం రక్తధాన్య వివృద్ధిశ్చ సూర్యే అర్ఘాధిపో యది. ఈసారి ఆకలి బాధలు పెరుగుతాయట. మనకి కాదు. మన అదృష్టం ఏందనంటే మనం అందరం సనాతన ధర్మం పాటిస్తున్నాం, అన్నదానాలు చేస్తున్నాం. మనం ఎవరం కూడా అన్నం దాచుకోం, అన్నం అందరికీ పెడతాం. కాబట్టి ఎక్కడైతే యజ్ఞ యాగాది కర్మలు జరుగుతాయో, ఎవరైతే పూజాది కార్యక్రమాలు చక్కగా జరుగుతాయో అక్కడైతే ఆకలి బాధలు ఉండవు. కాకపోతే సూర్యుడు వచ్చాడు కదా, సూర్యుడు రాజు కదా, గ్రహరాజు కదా అని రాగానే ఏ దేశాలు అంటే మ్లేచ్ఛ దేశాలు, దుబాయ్ లాంటి దేశంలో అతివృష్టి అనావృష్టిలు జరుగుతాయి. తర్వాత ఏవైతే మ్లేచ్ఛ కంట్రీస్ ఏవైతే అరబ్ కంట్రీస్లలో కరువు ఏర్పడుతుంది. అదేవిధంగా యూరప్ లాంటి దేశములో, యూకే లాంటి దేశాలలో కూడా
ఆకలి బాధలు పెరుగుతాయి. ఆఫ్రికా లాంటి దేశంలో అయితే విపరీతంగా ఆకలి బాధతోటి మనుషులు ఒకరినొకరు కొట్టుకునేంత స్థాయికి వెళ్ళిపోతుంది. అలా విపరీతమైన స్థాయికి వెళుతుంది. ఎక్కడెక్కడైతే గనక అన్యాయాలు అక్రమాలు జరుగుతాయో అక్కడ ఈ పరిస్థితి ఉంటుంది. ఏం పరిస్థితి అంటే అల్పవృష్టి, వర్షాలు తక్కువగా పడతాయి. అనర్గశ్చ, సో ఏదైతే కరువు ఏర్పడుతుంది. క్షుద్భయం, ఆకలి బాధలు ఉంటాయి. ఎక్కడైతే అన్యాయము ఉంటుందో, నేను మొదలే చెప్పాను, అది చూడండి. నెక్స్ట్, మేఘాధిపతి కూడా రవి అవుతున్నాడు. మేఘాధిపతి రవి అవ్వడం వలన ఏంటంటే ఏంది, మహద్భయం ఫలం స్వప్నం వర్షం స్యాత్ ఖండమాంతరే రక్తసుస్యం సుఫలితం సూర్యే మేఘాధిపే సతి. ఈ సంవత్సరము రక్త సస్యాలు బాగా పండుతాయి. అంటే కందిపప్పు, ఏవైతే ఎరుపు వర్ణంలో ఉండేటువంటి ధాన్యాలన్నీ బాగా పండుతాయి ఈ సంవత్సరము. వాటికి మంచి ధర కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మహద్భయం ఫలం స్వప్నం, ఏమైతే కనుక మహద్భయం అని అంటే గర్జించే మేఘాలు వస్తాయి. కురిపిస్తే 3 రోజులు కంటిన్యూ వర్షం కురుస్తుంది, మళ్ళీ ఒక 6 రోజులు గ్యాప్ ఇస్తుంది. ఇలా 3-6 చొప్పున వెళుతుంది. గ్యాప్ ఎక్కువగా వస్తుంది, వర్షం పడితే ఒకే రోజు పడుతుంది. ముఖ్యంగా భాగ్యనగరంలో ఉండేటువంటి వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మీరు అధికారులని గట్టిగా ప్రశ్నించండి. భాగ్యనగరము, అదేవిధంగా విజయవాడ, ఏదైతే సిటీలో ఇష్టం వచ్చినట్టు ఇళ్ళు కట్టుకున్నారో డ్రైనేజ్ సిస్టమ్ బాగా చూసుకోండి. ఈ సంవత్సరం మళ్ళీ హైదరాబాద్లో ఈ నీళ్లతో పాటు ఇళ్ళన్నీ మునిగిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను అధికారులకు ముందే చెప్తున్నాను, నాయకులకు కూడా ముందే చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను, హైదరాబాద్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. ముఖ్యంగా డ్రైనేజ్ సిస్టమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీకు ఇది ఒక పెద్ద తలనొప్పి అవుతుంది. మళ్ళీ విజయవాడలో ఎట్లయితే పోయిన సంవత్సరం జరిగిందో మళ్ళీ అలాంటి పరిస్థితులు భాగ్యనగరంలో ఏర్పడతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ముందే మీరు సమీక్ష చేసుకుంటే మంచిది. ఇక పూర్వ సస్యాధిపతి గురువు అవుతున్నాడు. గురువు ఈ సంవత్సరము ధాన్యాలని, సస్యాలంటే పంటలన్నిటికీ గురువే నాయకుడు అవుతున్నాడు. కాబట్టి యవగోధూమ చణకాహ ఫలితాస్యు మహీతలే పీతధాత్రి సుఫలితాహ గురౌ సస్యాధిపే సతి. కాబట్టి ఈ సంవత్సరము యవలు, అసలు యవలంటే చాలామందికి తెలియదు. బియ్యంలోనే ఒక ప్రత్యేకమైనది యవ. మీరు కొన్ని ఛానల్స్ చూస్తే తెలుస్తుంది. యవలు అని కొన్ని ఉంటాయి. మనకి పాలేకర్ గారి వ్యవసాయ విధానంలో చూస్తే యవలు తెలుస్తాయి. యవలు చాలా శక్తివంతమైనవి. ఈ సంవత్సరం ప్రజలు ఎక్కువగా యవలు తినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకోసమంటే ఈ సంవత్సరం సంతాన వృద్ధి తక్కువగా ఉంటుంది, పురుషుల్లో వంధ్యత్వం ఏర్పడుతుంది. కాబట్టి యవలు చక్కగా పండుతాయి, గోధుమలు బాగా పండుతాయి, శనగలు కూడా బాగా పండుతాయి, పచ్చ జొన్నలు, పెసలు, ఉలవలు బాగా ఫలిస్తాయి. ఇవన్నీ కూడా చక్కగా పండే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఆదిలాబాద్ రైతులకి, పత్తి పండించేటువంటి రైతులకు మాత్రం అదృష్ట యోగం ఉంది. ఈ సంవత్సరం మిరపకాయ పండించే రైతులకు మాత్రం దురదృష్టం ఉంటుంది. రొయ్యలు పండించే రైతులకు కూడా దురదృష్టం ఉంటుంది. బంగారం ధర పెరుగుతుంది. వేరుశనగ పప్పు, తగరము, రబ్బరు, బ్యాంకు వ్యాపార వాటాలు, వస్త్రముల ధరలు మాత్రం పెరుగుతాయి. కాకపోతే సాధారణంగా చెప్పాలి అని అంటే పత్తికి ధర పెరుగుతుంది, వస్త్రాలకు కూడా ధరలు విపరీతంగా పెరుగుతాయి. సో బట్టలు కొనుక్కునే విషయంలో కూడా చాలా ఓపిక పట్టండి, జాగ్రత్త పడండి. ఇక అపర సస్యాధిపతి ధాన్యాధిపతి కుజుడయ్యాడు. ఫలంతి శుకధాన్యాన్ని కించిత్ ధాన్యాన్ని యానిచ సురక్త భూమి సుఫలితా భౌమే ధాన్యాధిపే సతి. సో శుకధాన్యములు అంటే ఏమిటంటే కనుక సిరిధాన్యాలు అంటారు. ఈ సిరిధాన్యాలకి ఈ సంవత్సరం మంచి డిమాండ్ పెరుగుతుంది. సిరిధాన్యాలు, ఈ అరిసెలు ఏవైతే చెప్తారో ఈ సిరిధాన్యాలన్నీ కూడా ప్రతి ఒక్క సిరిధాన్యము మినిమం 70 రూపాయలకి కేజీ, మ్యాక్సిమం 300 రూపాయలకు కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు సిరిధాన్యాలు పండించే వైపు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఇంకా మంచిది అని ఆలోచన చేసుకోండి. ఇక రసాధిపతి శని అయ్యాడు. తిలమూష కుళుత్తాని కృష్ణధాన్యాన్ని అనిచ కృష్ణభూమిశ్చ ఫలిత మందే సతి రసాధిపే. నువ్వులు, మినుమలు, ఉలవలు మొదలగు నల్లని ధాన్యములు, నల్లని భూములు చక్కగా ఫలిస్తాయి. సో నల్లరేగడి భూముల్లో మంచి పంటలు వస్తాయి ఈ సంవత్సరము. సంతోషంగా నల్లరేగడి భూముల్లో చక్కగా పండించుకోండి. ఇక నీరసాధిపతి బుధుడు అవుతున్నాడు. చిత్ర వస్త్రాధికం చైవ శంఖచందన పూర్వకం అర్ఘవృద్ధి ప్రజాయేత నీరశేషో బుధో యది. చిత్ర వస్త్రములు అంటే
ఈ యొక్క ఏవైతే ఇంకా ఉంటాయి కదా డిజైనర్ క్లాత్లు, డిజైనర్ థింగ్స్ అని ఏవైతే ఉంటుందో, అంటే మామూలు వస్త్రములు కాకుండా చక్కగా వాటిని డిజైన్ చేసినటువంటి వస్త్రములు, తర్వాత శంఖచందన సుగంధ ద్రవ్యములు, వీటన్నిటి కూడా చక్కని డిమాండ్ పెరుగుతుంది. అదేవిధంగా ఇవి చేసేటువంటి వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఎలా ఉంది అని అంటే ఒక్కసారి మనం ఏం ఆలోచన చేసుకుంటే, మనము నవనాయకులు గనక చూస్తే ఈ సంవత్సరంలో నవనాయకుల్లో సూర్యుడే 4 పోర్ట్ఫోలియోస్ తీసుకున్నాడు. ఎవరు? రాజు, తర్వాత సేనాధిపతి, తర్వాత అర్ఘాధిపతి, తర్వాత మేఘాధిపతి. మొత్తం 4టికి రాజే ఉన్నాడు. ఎట్లాగైతే కనుక ఇప్పుడు మనకి ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు అంటే హోమ్ మినిస్ట్రీ తన దగ్గరే పెట్టుకుంటున్నారు, తర్వాత రెవెన్యూ మినిస్ట్రీ తన దగ్గర పెట్టుకుంటున్నారు. ఇలా అన్నీ తన దగ్గర పెట్టుకుంటారనమాట. ఎందుకోసమంటే అన్ని కంట్రోల్లో ఉండాలి కదా అని చెప్పి. అట్లాగే ఈ సంవత్సరం రవి అయినటువంటి రాజే అన్నీ తన కంట్రోల్లోనే పెట్టుకున్నారు. అలాగే ఈ సంవత్సరము మొత్తం పాపులే. నవనాయకుల్లో ఒక్క గురుగ్రహం తప్ప, ఒక గురుగ్రహం సస్యాధిపతి తప్ప 8 మంది నాయకులు, 9 మందిలో 8 మంది పాపులే ఉన్నారు. ఒక్క గురుగ్రహం మాత్రమే బాగా ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం నేను మొత్తం మీద చెప్పేది ఏంటంటే, ప్రతి రూపాయి ఖర్చు చేసే ముందు చాలా జాగ్రత్తగా ఖర్చు చేయండి. డబ్బు పోయిందా తిరిగి రాదు. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను, ఈ సంవత్సరం వినండి ప్రజలారా. ఈ సంవత్సరము పాపులు అధికమవ్వడం మూలాన స్త్రీలకి అరిష్టము ఉంది. ఈ సంవత్సరము పాప పురుషుడు స్త్రీల మీద, బంగారము మీద పాప పురుషుడు వస్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా ఆడపిల్లలు, నేను బాగా చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు కోర్టు సినిమా చూసారో లేదో తెలియదు, కానీ ఆ సినిమాకి సంబంధించి నాకు కొన్ని విషయాలు తెలిసాయి. ఆ సినిమాలో ఎవరైతే శివాజీ చేసిన క్యారెక్టరే కరెక్ట్ అన్నట్టుగా చాలామంది కూడా స్టాంప్ వేస్తున్నారు. ఎందుకోసం అంటే సమాజములో ఆడపిల్లల పైన వివక్ష ఎక్కువగా అవుతుంది. ఈ యొక్క దుర్మార్గులు ఆడపిల్లల్ని వలలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణ రాష్ట్రంలోను, మహారాష్ట్రలోను, కర్ణాటకలోను, ముఖ్యంగా గోవా ప్రాంతంలో, తమిళనాడులో, తర్వాత నార్త్ ఇండియాలో, బెంగాల్లోను, నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరము ఆడపిల్లలకి కష్టం ఎక్కువగా ఉంది. మీ పిల్లలు ఎవరైనా 10th, ఇంటర్ చదువుతుంటే మీ పిల్లలకి సభ్యత నేర్పించండి. ఒంటి నిండా వస్త్రాలు ధరించేటట్టుగా సభ్యత తప్పకుండా నేర్పించండి. పిల్లలకి ఏది చెడు, ఏది మంచి నేర్పించండి. కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వండి. అనవసరంగా సోషల్ మీడియాలోకి ఎక్కువగా వెళ్ళిపోవడము, ఆ సోషల్ మీడియాలో ఉండేటువంటి ఫోటోలన్నీ డీప్ ఫేక్ చేయడము, వాళ్ళకి మెసేజ్లు పంపించేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, ఇలా చాలా తీవ్రతరంగా టెక్నాలజీ, సైబర్ క్రైమ్ బాగా పెరుగుతుంది. కాబట్టి సోషల్ మీడియాలో తక్కువగా ఉండండి. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని బెదిరించినా భయపడకండి. చాలామంది భయపడి పోలీసులకు చెప్పడానికి భయపడతారు. ఎందుకోసం అంటే అక్కడికి చెప్తే మమ్మల్ని ఎంక్వైరీని తిప్పుతారండి, మేమేం చేయలేము అని చెప్పి ఇటు భయపడ్డమా, కంప్లైంట్ చేయడమా ఏది తెలియని తటస్థంలో ఉంటారు. చట్టాల మీద అవగాహన పెంచుకోండి. ఎంతమంది, నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ప్రతి కుటుంబానికి ఒక 5గురు చాలా ముఖ్యం. ప్రతి కుటుంబానికి 5గురు పరిచయస్తులు చాలా ముఖ్యం. ఒక కుటుంబ పెద్దకి 5గురు పరిచయం ఉండాలి. 1 జ్యోతిష్ శాస్త్ర పండితుడు, సమస్తము తెలిసినటువంటి విచక్షణ కలిగిన జ్యోతిష్ శాస్త్ర పండితుడు. 2వది ఒక అడ్వకేట్. 3వది ఒక బ్యాంకింగ్కి సంబంధించిన అధికారి. 4వది ఒక పోలీసు అధికారి తప్పకుండా తెలిసి ఉండాలి. 5వది ఒక డాక్టర్ గారు తెలిసి ఉండాలి. ఈ 5గురు పరిచయాలు మీకు తప్పనిసరి. ఈ 5గురు పరిచయాలు ఉంటే ఇప్పుడు చాలామంది ఛానల్ చూసి ఎవరైతే చెప్తే చేసేసుకొని ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి డాక్టర్ చాలా ముఖ్యం. తర్వాత మీ యొక్క సర్కిల్ ఇన్స్పెక్టర్, మీ యొక్క ఇంటికి దగ్గరలో ఎవరైతే SHOలు ఉన్నారో వాళ్ళకి వెళ్ళి ఉగాది తర్వాత కానీ ఎప్పుడైనా వెళ్ళి స్వీట్ ఇవ్వండి. పరిచయం పెంచుకొని రండి. ఏదైనా కష్టం వస్తే SHOలు అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్లే మిమ్మల్ని కాపాడతారు. కాబట్టి వాళ్ళతో పరిచయం పెంచుకొని రండి. ఒక స్వీట్ ఇవ్వండి. వాళ్ళకు కూడా ఉగాది చెప్పండి. ఎందుకోసం అంటే వాళ్ళు మనల్ని రక్షిస్తారు. కాబట్టి రక్షక భటుల్ని కూడా మనము గౌరవించాలి. వాళ్ళకి మనము
పరిచయం పెంచుకుంటే మంచిది. కాలనీలు అందరూ కూడా ఐకమత్యంగా ఉండండి. ఈ సంవత్సరము దొంగలు బాగా పెరుగుతారు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. కాలనీలలో సీసీ కెమెరాలు తప్పకుండా పెట్టుకోండి, అలర్ట్స్ పెట్టుకోండి. అదేవిధంగా ఆడపిల్లల విషయంలో వాళ్ళ ఫోన్లు తప్పకుండా చెక్ చేయండి. ప్రైవసీ అవి ఇవి ఏమీ చెప్పకండి. మొన్న ఈ మధ్యనే నాకు సంబంధించిన తెలిసిన వాళ్ళ ఆడపిల్లకి ఎవడో ఫోన్ చేశాడు, వీడియో కాల్ మాట్లాడి, నేను పోలీస్ ఆఫీసర్ని, నువ్వు డిజిటల్ అరెస్ట్ అయ్యావు, నేను ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేస్తున్నాము, నువ్వు డీటెయిల్స్ అని చెప్పాలి, ఎవరికి చెప్పొద్దు అని భయపెట్టి ఆ అమ్మాయి దగ్గర నుంచి ఆ అమ్మాయి బతిలాడింది, నన్ను అనకండి అది ఇదని. ఆ అమ్మాయి సోషల్ మీడియాలో ఏవైతే రీల్స్ చేసిన ఫోటోలకి డీప్ సీక్ చేసి ఆ అమ్మాయికి కొన్ని చెత్త వీడియోలు పంపించి భయపెట్టి ఆ అమ్మాయి దగ్గర నుంచి 30,000 వరకు డబ్బులు తీసుకున్నారు. సో అలా డబ్బులు తీసుకొని మళ్ళీ మీకు ఫోన్ చేస్తాము, మళ్ళీ నువ్వు డబ్బులు పంపించాల్సింది ఉంటుంది, లేకపోతే నిన్ను వచ్చేసి మా వాళ్ళు అటాక్ చేస్తారు, అరెస్ట్ చేస్తారు, కాబట్టి ఇప్పటి వరకు నేను వదిలేస్తున్నాను ఈ డబ్బులు తీసుకొని, మళ్ళీ నేను ఎప్పుడు ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని చెప్పి భయపెట్టారు. పాపం ఆ అమ్మాయి భయపడి డబ్బులు ఇచ్చేసి కంగారు పడిపోయింది. కాబట్టి మీ అందరికి కూడా అయితే చెప్తున్నాను, ముఖ్యంగా ఆడపిల్లలు చాలా జాగ్రత్త ఈ సంవత్సరం. ఇక ఈ సంవత్సరము గ్రహణాలు ఏమున్నాయి, అదేవిధంగా ఈ సంవత్సరం మూఢాలు, పెళ్లి ముహూర్తాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాం. ఇక ఈ సంవత్సరము పురోహితాది ఉపనాయక నిర్ణయం, అంటే నవనాయకులు కాకుండా ఇంకా మిగతా మంది కూడా ఉంటారు. సో వాళ్ళు ఎవరు, వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనేది కూడా తెలుసుకుందాం. ఈ సంవత్సరము పురోహితుడు అంటే ఏవైతే గనక సిటీస్ ఏవైతే ఉంటాయో, పురములు అంటే సిటీస్, డిస్టిక్ లెవెల్లో, అదేవిధంగా తాలూకా లెవెల్ వరకు ఏంటంటే వాటికి అధిపతి ఎవరు అవుతున్నారు అంటే గురువు అవుతున్నాడు. కాబట్టి ఈ సంవత్సరము ఏదైతే గనక అర్బన్ ఏరియాలో మాత్రమే ల్యాండ్ రేట్లు బాగా పెరుగుతాయి. కాబట్టి అర్బన్ ఏరియాలో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి మంచిది. ఎవరైనా భూములు కొనుక్కోవాలి అనుకుంటే అర్బన్ ఏరియాలోనే కొనుక్కోండి. అయితే హైదరాబాదు, లేదంటే వరంగల్, విశాఖపట్నం, విజయవాడ సిటీ లోపల ఎక్కడైతే జనాలు ఎక్కువగా ఉంటారో, ఎక్కడైతే అన్నీ దొరుకుతాయో అలాంటి ప్రదేశంలోనే స్థలాలు కొనుక్కునే ప్రయత్నం చేస్తే లాభదాయకంగా ఉంటుంది. ఇక పరీక్షక, ఈ సంవత్సరం పరీక్షించేటువంటి వాడు బుధుడు అవుతున్నాడు. బుధుడు అంటే ఏంటంటే ఇది కైండ్ ఆఫ్ నపుంసక గ్రహము అంటారు. అంటే ఈ సంవత్సరము విజిలెన్స్ అనేటువంటిది పడిపోతుంది. ఎంత విజిలెన్స్ చేసినా ఏది చేసినా దొరకదు. అంటే ఈ సంవత్సరం ఎట్లా ఉంటుంది అని అంటే ఎక్కువగా ఈ కల్తీ బాగా ఎక్కువగా అయిపోతుంది. కాబట్టి ఈ సంవత్సరము ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, బయట ఎక్కడ పడితే అక్కడ తినకూడదు. గణక, లెక్కబట్టేటువంటి వాడు శుక్రుడు అవుతున్నాడు. కాబట్టి శుక్రుడు లెక్కబట్టేవాడు అవుతున్నాడు అంటే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ బాగా పండుతుంది. సినిమా వాళ్ళకు మంచి డబ్బులు వస్తాయి, సినిమాలు మంచి హిట్లు అవుతాయి. సో ప్రజలు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ వైపు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. తరువాత గ్రామ నాయకుడు వచ్చేసి రవి అవుతున్నాడు. గ్రామాలకు నాయకుడు రవి అవ్వడం వల్ల ఏంటంటే పరస్పర విరోధాలు ఉంటాయి, ఊళ్ళల్లో చిన్న చిన్న తగాదాలు జరుగుతూ ఉంటాయి. గ్రామాల దగ్గర మాత్రం భూముల ధరలు బాగా పడిపోతాయి, భూముల ధరలు పెరగవు. వ్యవసాయ భూముల ధరలు మాత్రం పడిపోయే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం. దైవజ్ఞ, జ్యోతిష్య పండితుడు ఎవరు ఈ సంవత్సరం అంటే సూర్యుడు అవుతున్నాడు. దైవజ్ఞుడు సూర్యుడు అవ్వడం మూలాన దైవజ్ఞులకు కూడా ఈ సంవత్సరము కష్టాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే రాజుల దగ్గర, అధికారుల దగ్గర ఉండే దైవజ్ఞులు ఏదీ సరిగ్గా చెప్పలేక నొచ్చుకుంటూ మనసు చంపుకొని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకోసమంటే ఈ సంవత్సరం ఏది చెప్పినా వినరు వాళ్ళు. కాబట్టి ఈ సంవత్సరం దైవజ్ఞుడికి రవి అధిపతి అయ్యాడు. కాబట్టి దైవజ్ఞులు చెప్పే ఫలితాలు ఫలిస్తాయి, కానీ వాళ్లకు మాత్రం అంతగా లాభం అయితే రాదు. రాష్ట్రాధిప, ఈ సంవత్సరం రాష్ట్రానికి అధిపతి కూడా సూర్యుడు అయ్యాడు. కాబట్టి పెద్దగా దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ లేదు. సూర్యుడు రాష్ట్రాధిపతి అవ్వడం మూలాన ప్రజల్లో అన్యోన్యంగా వైరం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక సర్వదేశోద్యోగి చంద్రుడు అయ్యాడు. అంటే అందరికీ ఉద్యోగాన్ని కల్పించేటువంటి వాడు చంద్రుడు అయ్యాడు. కాబట్టి ఈ సంవత్సరము అందరికి ఉద్యోగాలు అయితే బాగా దొరుకుతాయి, ఎంప్లాయ్మెంట్ అయితే మంచిగా క్రియేట్ అవుతుంది, ఎవరు కూడా ఖాళీ ఉండరు, అందరికీ పని అయితే దొరుకుతుంది. అశ్వాధిప చంద్రుడు అయ్యాడు. అశ్వములకు చంద్రుడు అధిపతి అయ్యాడు అంటే ఇది చాలా మంచి సూచన. మన భారతదేశంలో ఉండే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో 4 వీలర్స్ బాగా ఇంక్రీజ్ అవుతాయి. 4 వీలర్ 2 వీలర్ ఏవైతే కనుక సెకండ్ హ్యాండే ఎక్కువగా కొనుక్కోవడానికి చూస్తారు, కొత్తవి కొనడానికి తక్కువైపోతాయి. సో అమ్మకాలు పోయిన సంవత్సరం ఉన్నంతగా మాత్రం ఈ సంవత్సరం అమ్మకాలు ఉండవు, కాకపోతే ధర మాత్రం బాగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది.
ఇక గజాధిప, గజాధిపుడు ఎవరు? గురుడు అయ్యాడు కాబట్టి అద్భుతమైన ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. భారతదేశం నిండా రోడ్లు బాగా జరుగుతాయి. సో చాలామందికి ఈ ట్రాన్స్పోర్టేషన్ వల్ల మంచి లాభాలు కలుగుతాయి. బికాస్ ఎవరైతే ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ చేస్తారో వాళ్ళకు మాత్రం ఈ సంవత్సరం మంచి లాభాలు ఉన్నాయి. అదేవిధంగా పశు అధిప రవి, పశువులకి అధిపతి రవి అయ్యాడు కాబట్టి పశువులకి రోగాలు ఎక్కువగా వస్తాయి, ఇబ్బందులు ఎక్కువగా కలుగుతాయి. ముఖ్యంగా గొర్రెల వ్యాపారం ఎవరైతే చేస్తారో గొర్రెలకి రోగాలు వచ్చి సమూలంగా చనిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఏదైతే కనుక బర్డ్ ఫ్లూ లాంటి రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక దేవాధిప, దేవతలకి ఈ సంవత్సరం దేవాలయాలకు అధిపతి ఎవరవుతున్నారంటే గురువు అవుతున్నాడు కాబట్టి ప్రజల్లో భక్తి తీవ్రత పెరుగుతుంది, దేవుడంటే భయం పెరుగుతుంది, గుళ్ళకు వెళ్ళడము, డొనేషన్స్ ఎక్కువగా ఇవ్వడము, యజ్ఞ యాగాదులు ఎక్కువగా చేయడము, అలా చాలా ఎక్కువగా జరుగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒకప్పుడు ఉండి ఆదాయం 1 కోటిన్నర ఉంటుండే. ఇప్పుడు ఉండి ఆదాయము 4-5 కోట్లు, 4 కోట్లు 5 కోట్లు, మినిమం 4 కోట్లకైతే తగ్గట్లేదు ఉండి ఆదాయం. ఆ విధంగా ఈ సంవత్సరము చాలా మేలు జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మంచి మార్పులు వస్తాయి. ప్రజలు దానివల్ల ఆనందం కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నరాధిప, నేను పోయిన సంవత్సరం చెప్పాను తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద కుంభకోణం బయటపడుతుందని చెప్పాను. లడ్డూ కుంభకోణం బయటపడింది. ఈ సంవత్సరం అట్లాంటి కుంభకోణాలు అయితే ఏమీ ఉండవు. కానీ అర్చకులని మాత్రం గౌరవించండి. ఆ అర్చకుల యొక్క శాపం తగలకుండా చూసుకోండి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. ఎందుకోసం అంటే బ్రాహ్మణం మమ దేవత, మీరు ఎవరైతే అర్చకాదికి పురోహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని బాగా చూసుకోండి. ఎందుకోసం అంటే గురువు దేవాధిపుడు అయినప్పుడు అర్చకుల పైన గురువు యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు కంటతడి పెడితే మాత్రం, వాళ్ళని ఎవరైతే కంటతడి పెట్టిస్తారో వాళ్ళకు మాత్రం చాలా దారుణమైన శిక్షలు పడతాయి, జాగ్రత్త. అందుకే దేవాలయ అధికారులు అర్చకుల పట్ల ప్రేమగా, సాంత్వనంగా, ఆనుకూలంగా ఉంటే చాలా మంచిది. ఇక గ్రామపాలకుడు బుధుడవుతున్నాడు. గ్రామపాలకుడు బుధుడవ్వడం వలన పల్లెటూరులో నుంచి వీడియోలు వస్తాయి, ఎంటర్టైన్మెంట్లు వస్తాయి, సరికొత్త కళాకారులు పల్లెటూరులో నుంచి పుట్టుకొస్తారు. సో ఎవరైతే కనుక ఈ యూట్యూబ్లలో ఈ బొంబాయికి రాను అని పాటలు లాంటివి వేసేవాడు కదా, అట్లాంటి కొత్త కొత్త పాటలు చేసుకునేటువంటి వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి. సో ట్రెండ్ మారుతుంది. సో సినిమా, పాటలు, మ్యూజిక్ అంతా కేవలం ఒక్కరి హక్కు కాదు, అందరి హక్కు అనేటట్టుగా గ్రామ స్థాయిలో నుంచి కళాకారులు బయటకు వస్తారు ఈ సంవత్సరము. తర్వాత వస్త్రాలకు అధిపతి ఈ సంవత్సరం శని అయ్యాడు కాబట్టి ఈ సంవత్సరము వస్త్రాల యొక్క ధరలు బాగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. పెరుగుతుందండి, 5 రూపాయలు పెరుగుతుంది, 10 రూపాయలు పెరుగుతుంది. కానీ ఈ సంవత్సరము ప్రజలు ఎక్కువగా వస్త్రాలని కోల్పోతారు, నష్టపోతారు. అంటే తొందరగా ఎక్కువగా కొనాల్సి వస్తుంది. ఒకప్పుడు చాలామంది ఏంటంటే దసరాకో దీపావళి వస్తే తప్ప దసరాకు ఒకసారి, తర్వాత సంక్రాంతికి ఒకసారి, ఉగాదికి ఒకసారి బట్టలు కొనుక్కునేటప్పుడు. ఇప్పుడు అట్లా ఉండదు, నెలకోసారి బట్టలు కొనుక్కోవడం ఎక్కువగా అవుతుంది. కాకపోతే బట్టల ధరలు అయితే ఈ సంవత్సరం పెరుగుతాయి. దాంతోపాటు పత్తి రైతులకు కూడా ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. రత్నాధిపుడు కుజుడయ్యాడు. రత్నాధిపుడు కుజుడవ్వడం మూలన భూమి యందు దొరికేటువంటి రత్నాలకు డిమాండ్ బాగా పెరుగుతుంది. కనకపుష్యరాగము, తర్వాత నీలము, పగడము, ముత్యాలు, వీటన్నిటి కూడా ధరలు తీవ్రతరంగా పెరిగే అవకాశం ఉంటుంది. వృక్షాధిప కుజుడయ్యాడు. ఈ సంవత్సరం వృక్షాలకి కుజుడు అధిపతి అయ్యాడు కాబట్టి ప్రజలు ఎక్కువగా ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ లాంటివి, పండ్ల వృక్షాలు, అదేవిధంగా అశ్వగంధాది ఔషధ వృక్షాలు పెంచడానికి ఆలోచన చేస్తారు. ప్రజలు ఎక్కువగా వ్యవసాయం వైపు మొగ్గు చూపించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వ్యవసాయము మధ్యలో మాత్రం గొడవలు ఎక్కువగా జరుగుతుంది. రైతులకి ఈ వివాదాలు ఎక్కువగా జరుగుతాయి. ముఖ్యంగా ఇప్పుడు ఈ ధరణి కానీ, తర్వాత ఏదో భూదేవి అని ఏదో చేశారు ఇక్కడ. సో దాంట్లో ఇంకా వివాదాలు అట్లాగే ఉంటాయి. ఇవి సమస్య పోవు. దీని పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండి మంచిది. లేదంటే రైతులు అనవసరంగా కొట్టుకుంటారు. ఆ విషయంలో జాగ్రత్త పడండి. జంగమాధిప, జంగమాలు అంటే ఈ యొక్క సమస్త పశుపక్షాదులన్నిటికి కూడా మనకి కుజుడు అధిపతి అయ్యాడు కాబట్టి ఈ సంవత్సరము పశుపక్షాదుల యొక్క వృద్ధి బాగానే ఉంటుంది. కానీ అవి ప్రజల చేత, అంటే వేటగాళ్ల చేత మరణించడం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరము ఒక పెద్ద పులి యొక్క వేట లేదా సింహం యొక్క వేట ప్రజల్లో చాలా పెద్ద వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఫారెస్ట్ అధికారులు చాలా అప్రమత్తంగా ఉంటే మంచిది. సర్పాధిప శుక్రుడు అయ్యాడు. శుక్రుడు సర్పాధిపుడు అయితే గనక పాములు ఎక్కువగా ఊర్లలోకి వచ్చేస్తాయి. కాబట్టి ఊర్లలో ఉండేటువంటి వాళ్ళు పాముల పట్ల చాలా అప్రమత్తంగా ఉండండి. బెటర్ ఊర్లలో గ్రామాధికారులు
అక్కడ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లలో ఈ పాములకు ఏదైతే సంబంధించిన ఇంజెక్షన్స్ ఏవైతే ఉంటుందో ఆర్ఎంపీ డాక్టర్లు ఎక్కువగా కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఈ పాములైతే కాటయ్యవు, కాకపోతే మనమే వాటిని ఇబ్బంది పెడతా ఉంటాం కదా. శుక్రుడు సర్పాధిపతి అయితే సర్ప వృద్ధి మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఎందుకోసం అంటే శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి అండవృద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది. పాములు బాగా ఊర్లలో కూడా వస్తాయి. ఈ సంవత్సరము మృగాధిపుడు గురుడు అయ్యాడు కాబట్టి ఇది కూడా చాలా మంచిదే. ఫారెస్ట్ అధికారులకు మంచి ప్రశంసలు వస్తాయి. సో చక్కగా అడవులు మంచిగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. శుభాలకు అధిపతి సూర్యుడు అయ్యాడు కాబట్టి ఇది కూడా మంచిదే. కాకపోతే 60 శుభకార్యాలలో అంటే ఒక 10 శుభకార్యాలు జరిగాయంటే అందులోపల 2 శుభకార్యాలు క్యాన్సిల్ అయిపోతాయి. స్త్రీణాం అధిప, స్త్రీలకు అధిపతి కూడా సూర్యుడు అయ్యాడు. సూర్యుడు పాపగ్రహం కాబట్టి స్త్రీల మీద అధిపతి వచ్చాడు కాబట్టి ఏం జరుగుతుందంటే స్త్రీలలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా పెరుగుతాయి. ఇంటి పట్ల తక్కువ ఉండడము, బయట ఎక్కువ తిరగడము, కారోబార్లు ఎక్కువైపోవడము, వేరే పనులు ఎక్కువగా చూసుకోవడము, ఇంటి పని తక్కువగా చూసుకోవడం ఒకటి జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే యుక్త వయసులో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా మోసపోయే అవకాశం ఉంటుంది. తమ యొక్క వైవాహిక జీవితాన్ని పద్ధతిగా ప్రారంభం చేయకుండా ముందుగానే అత్యంత ఉత్సుకతతో వెళ్ళి మ్యారిటల్ లైఫ్ని డిస్టర్బ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్త్రీలు ఎంత కెమెరాలకి దూరంగా, ఎంత సోషల్ మీడియాకి దూరంగా ఉంటే వాళ్ళకి అంత మంచిది అని గుర్తించండి. ముఖ్యంగా చెప్పుడు మాటలు వినవద్దు, ప్రలోభాలకి లొంగిపోవద్దు అనేది స్త్రీలకి ఈ విషయం చెప్తున్నాను. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం మీద కనుక చూస్తే శుభగ్రహాలు ఎన్ని ఉన్నాయంటే 10 మాత్రమే ఉన్నాయి. పాపగ్రహాలు 11 ఉన్నారు. అంటే మనకి 100లో 55% మాత్రము పాపులు ఉన్నారు, 45% మాత్రమే శుభులు ఉన్నారు. కాబట్టి పాప తీవ్రత కూడా ఈ సంవత్సరం పెరుగుతుంది. పాపం చేసేవాళ్ళు ఇంకా పెరుగుతారు, పుణ్యం చేసేవాళ్ళు అంతగా ఉండరు. 10లో 4 పుణ్యం చేస్తే 6 పాపం చేస్తారు. అలా ఉంటుంది ఈ సంవత్సరం. ఇక ఈ సంవత్సరం పశుపాలకుడు ఎవరవుతున్నారు అంటే యముడు అవుతున్నాడు. యముడు పశుపాలకుడు అవుతే గనక పశువులకి రోగాలు ఎక్కువగా వస్తుంది. డైరీ ఫామ్ ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. నేను ఈ సంవత్సరం ఏం చెప్తాను అంటే ప్రజలకి గివప్ చేసుకోండి, పాలు తాగడం మానేయండి. ఈ సంవత్సరం పాలని గివప్ చేసుకోండి, పాలు తాగకండి. ఎందుకోసం అంటే ఈ సంవత్సరము పశువులకి రోగాలు ఎక్కువగా వస్తాయి. అవి ఇచ్చే పాలల్లో కూడా రోగం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అది కాకుండా ఈ కల్తీ పాలు కూడా దాంట్లో కలుస్తాయి. సో ప్రత్యేకంగా పశువులకి హార్మోన్స్ ఎక్కువగా ఇవ్వడము, దీని వలన పురుషుల్లో వంధ్యత్వం ఏర్పడుతుంది, స్త్రీలలో కూడా వంధ్యత్వం ఏర్పడుతుంది. కాబట్టి సంతానము కనాలి, సంతానము రావాలి, అదేవిధంగా ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే పాలు తాగడం మానేయండి. ఈ సంవత్సరం గివప్ చేయండి, పాలను వదిలేయండి. ఈ సంవత్సరం పాలు తాగకండి, ఏవైనా కషాయాలు చేసుకోండి. సుమన్ టీవీ మనకి దీంట్లోనే సుమన్ టీవీ హెల్త్లో వస్తాయి కషాయాలు ఏమేమి చేసుకోవాలో. అట్లా ఏమైనా వెరైటీ కషాయాలు చేసుకోండి, పాలు పూర్తిగా మానేయండి. అది కాకుండా నేను ఎవరైతే కనుక పశువులకి సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరము పశువులని జాగ్రత్తగా కాపాడండి. నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ప్రపంచ దేశాలన్నిటికీ అన్నం పెడుతుంది భారతదేశం. భారతదేశ జనాభా ఇప్పుడు ప్రపంచంలో నంబర్ 1లో ఉంది. భారతదేశంలో అన్నము కరువు రావద్దు అనంటే భూమి సస్యశ్యామలం అవ్వాలి. భూమి సస్యశ్యామలం అవ్వాలి అనంటే గోవు బతకాలి. కాబట్టి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మీకు నేను విన్నవించుకునేది ఏంటంటే తప్పకుండా ఈ యొక్క గో సంరక్షణ చట్టాన్ని అమలు చేయండి. ప్రజలకి మీరు ఇవ్వవలసింది ఏంటంటే గోవు యొక్క గోమయాన్ని మీరు రైతులకి ఫ్రీగా తీసుకునేటట్టుగా మీరు అక్కడక్కడ గోగ్రామాలు తప్పకుండా ఏర్పాటు చేయండి. ఎందుకోసం అంటే భూమి లోపల ఎరువులు వేసి భూమి యొక్క సాంద్రత తగ్గిపోతుంది. ఒకప్పుడు ఎకరానికి 60 బస్తాలు 40 బస్తాలు పండేది ఇప్పుడు ఎకరానికి 20-30 బస్తాలే పండుతున్నాయి. సో ఎంత యూరియా వేస్తే అంత భూమి యొక్క శక్తి తగ్గిపోతుంది, ఎంత ఆవు పేడ వేస్తే భూమికి అంత మంచిది. కాబట్టి రేపు ఆఫ్రికా లాంటి పరిస్థితి, ఆఫ్ఘనిస్తాన్ లాంటి పరిస్థితి మన దేశానికి రావద్దు అని అంటే తప్పకుండా ఇప్పుడు గోవులను సంరక్షిస్తే తప్ప ఇంకో 10 ఏళ్లకి కానీ
మనము నష్టపోయేదాన్ని ఇప్పుడు మనం పూడ్చుకోలేము. అందుకే విశ్వావసు నామ సంవత్సరం హెచ్చరిస్తుంది ఏంటంటే, యముడు అందుకే వచ్చాడు. ఈ సంవత్సరం పశుపాలకుడిగా యముడు వచ్చాడు. యముడు వచ్చి హెచ్చరిస్తున్నాడు, మీరు గనక గో సంరక్షణ చేయకపోతే నేను తీసుకెళ్ళిపోతాను. గోవుల మీద యమధర్మరాజు వచ్చాడు అంటే, పశువుల మీద యమధర్మరాజు వచ్చాడు అంటే, దానికి కరెక్ట్గా 10 సంవత్సరాలకి మనుషుల మీద యమధర్మరాజు వచ్చినవాడు అవుతాడు. సో మనిషి ఆకలి చావులు ఉంటాయి. ఇప్పుడు మన అదృష్టము, మన భారతదేశంలో ఆకలి చావులు లేవు. కానీ ఇంకొక 10 ఏళ్ల తర్వాత ఆకలి చావులు మొదలవుతాయి. అది అది జరగొద్దు అనంటే ఇప్పటి నుంచి నాయకులు గోగ్రామాలు ఏర్పాటు చేయండి. ఇందులోపల మీకు నయా పైసా ఖర్చు లేదు. ఆల్రెడీ ప్రభుత్వము రెవెన్యూ ల్యాండ్‌లో, పోరంబోకు ల్యాండ్‌లో ఆల్రెడీ ఉన్నాయి. అవి పశువులను మేపడానికే పూర్వ ప్రభుత్వ నాయకులు, అధికారులు నిర్ణయించారు. కాబట్టి వాటిని సంరక్షించి అక్కడ గోవులను సంరక్షించే ప్రయత్నం చేయండి, మేలు జరుగుతుంది. ఇక ఈ సంవత్సరము గ్రహణాల గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరము సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. భాద్రపద మాసము పౌర్ణమి అంటే 7వ తారీఖు రోజున రాత్రి మనకి 9:50 గ్రహణం ప్రారంభమయ్యి మళ్ళీ మోక్షకాలము 1:31 వరకు ఉంటుంది. ఆద్యంత పుణ్యకాలము 3:41. సో ఇది లార్జెస్ట్ ల్యూనార్ ఎక్లిప్స్, చాలా పెద్దది. 3:41 చంద్రగ్రహణం, పెద్ద చంద్రగ్రహణం. ఈ సంవత్సరము వినాయక చవితి అయిపోయిన తర్వాత, వినాయక నిమజ్జనాలు అయిపోయిన నెక్స్ట్ డే భాద్రపద పౌర్ణమి రోజు ఈ యొక్క చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి వినాయక నిమజ్జనాలు సెప్టెంబర్ 6వ తారీఖు వరకు నిమజ్జనాలన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా హోల్డ్ చేయడము, మేము తర్వాత ఇస్తాము, పౌర్ణమి తర్వాత ఇస్తాము, ఇట్లాంటివి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. ఎవరైతే వినాయక నిమజ్జనం చేయకుండా వినాయకుడిని గ్రహణం వైపు హోల్డ్ చేస్తారో వాళ్ళకి అరిష్టం అంటుకుంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ సంవత్సరము చంద్రగ్రహణము వినాయక చవితి తర్వాత చంద్రగ్రహణం ఉంటుంది. భాద్రపద పౌర్ణమి 7 సెప్టెంబర్ 2025. ఈ చంద్రగ్రహణం వల్ల ఎవరెవరికి బాగుండదు, ఏం విషయాలు అన్నీ కూడా నేను తర్వాత చెప్తాను. ముఖ్యంగా ఇది కుంభరాశిలో పూర్వభాద్రపద నక్షత్రంలో సంభవిస్తుంది కాబట్టి కుంభరాశి వారికి, మీనరాశి వారికి, అదేవిధంగా కర్కాటక రాశి వారికి, తర్వాత వృశ్చిక రాశి వారికి ఈ గ్రహణము అరిష్టం. సో తర్వాత నేను ఆ గ్రహణానికి సంబంధించింది ఇదే సుమన్ టీవీలోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇదే ఛానల్లో చెప్తాను, తర్వాత చూద్దరు. ఇంకా చాలా టైం ఉంది గ్రహణానికి. ఇక ఈ సంవత్సరము పుష్కరాలు ఎక్కడెక్కడ వస్తున్నాయి అనేది గనక తెలుసుకుంటే, ఈ సంవత్సరము సరస్వతీ నదికి పుష్కరాలు ఉన్నాయి. ఇది గుప్త నది అని అంటారు. సరస్వతీ నది గుప్త నది. ఈ సరస్వతీ నదికి పుష్కరాలు ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం మీరు ఎక్కడ స్నానం చేసినా సరస్వతీ నది పుష్కర స్నానం చేసినట్టే. ఎందుకోసమంటే సరస్వతీ నది గుప్త వాహినిగా వెళుతుంది. అయితే ఉత్తరప్రదేశ్లో మాత్రం భీంపూర్ అనేటువంటి ఊర్లో సరస్వతీ నది అక్కడ బయటకు వస్తుంది. కాబట్టి ఉత్తరప్రదేశ్లో భీంపూర్లో మీరు సరస్వతీ నది స్నానం చేయవచ్చు, పుష్కరాలు. ఈ పుష్కరాలు 14 మే 2025 వైశాఖ శుద్ధ విధియ బుధవారము రాత్రి 10:35 దేవగురు అయినటువంటి బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించే సమయానికి సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ పుష్కరాలు 15వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు సరస్వతీ నది పుష్కరాలు ఉంటాయి. ఒకవేళ కనుక మీరు సరస్వతీ నది మీకు భీంపూర్ దొరకలేదు అని అంటే తప్పకుండా మీరు హరిద్వారు, ఋషికేశ్ వెళ్ళి అక్కడ కూడా స్నానం చేయొచ్చు. అక్కడ కూడా సరస్వతి గుప్త రూపంలో వస్తుంది. లేదు అంటే ప్రయాగ్రాజ్లో ఇప్పుడు ఎట్లాగైతే కుంభమేళాకు అందరూ వెళ్ళారో అలాగే ఈసారి కూడా ప్రయాగ్రాజు ఏదైతే గనక సంగమం ఏదైతుందో సంగమం తర్వాత అక్కడ నుంచి సరస్వతి నది కలుస్తుంది. కాబట్టి అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేసిన సరస్వతి నది పుష్కరాలకు సంబంధించిన స్నాన పుణ్యం ఫలం లభిస్తుంది. మరి ఎవరెవరు ఈ సరస్వతి నది పుష్కరాలకు వెళ్ళాలి అని అంటే ముఖ్యంగా విద్యార్థులు, విద్య కావాలనేటువంటి విద్యార్థులు, పండితులు, తర్వాత సినిమా కళాకారులు, ఎవరైతే తమ యొక్క జ్ఞానము వల్ల జీవనము భృతి చెందుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళాలి, సరస్వతి నదిలో స్నానం చేయాలి. సరస్వతి పుష్కరాల్లో ఎవరైతే కనుక స్నానం చేసి ఆ యొక్క అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి తమలపాకులు తర్వాత కూడుకున్నటువంటిది ఏదైతే తమలపాకులతో అర్ఘ్యం వదలాలి. అర్ఘ్యం వదిలి అక్కడిని స్నానం చేయాలి. తర్వాత అమ్మవారికి చీర, సార అవన్నీ కూడా పెట్టాలి. అక్కడ ఈ సరస్వతి నది పుష్కరాల దగ్గర విశేషంగా స్నానం చేసి అమ్మవారికి తర్పణము, పూజాదులు, తర్వాత పిండ ప్రదానాలు చేసుకునేటువంటి వాళ్లకు పుణ్యలోకాలు తప్పకుండా లభిస్తాయి.
ముఖ్యంగా సరస్వతి నదీ తీరములో రాజమాతంగి తంత్రం చేసుకునేటువంటి వాళ్లకు ఎవరైనా తమ జీవితంలో మంత్రి అవ్వాలనుకుంటున్నారు, నాయకుడు అవ్వాలనుకుంటున్నారు, ప్రభుత్వ ఉద్యోగం రావాలనుకుంటున్నారు, జరగట్లే. సరస్వతి నదీ తీరములో రాజమాతంగి తంత్రము సరస్వతి పుష్కరాలప్పుడు చేస్తే తప్పకుండా వాళ్ళకి రాజయోగం వరిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఈ సంవత్సరము పెళ్లి ముహూర్తాలు మూఢాలు గనక చూస్తే గనక ఈ సంవత్సరము ఇప్పుడు ఏదైతే గనక ఉగాది మొదలు 10 జూన్ 2025 మంగళవారం రాత్రి, జ్యేష్ఠ పౌర్ణమి మంగళవారం రాత్రి అక్కడి నుంచి గురుమౌఢ్యమి ప్రారంభమవుతుంది. అంటే 10వ తారీఖు నుంచి ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసములో ఏదైతే గనక మనకి గురుమౌఢ్యం ప్రారంభమవుతుంది. 10 జూన్ 2025 నుంచి గురుమౌఢ్యం స్టార్ట్ అవుతుంది. అది 8 జూలై 2025 ఆషాఢ శుద్ధ త్రయోదశి వరకు గురుమౌఢ్యం ఉంటుంది. అంటే జ్యేష్ఠ మాసం ఈ సంవత్సరము కృష్ణపక్షంలో పెళ్లి లేవు, ఆషాఢ మాసం ఎట్లయినా పెళ్లిళ్ళు ఉండవు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఈ సంవత్సరం శ్రావణ మాసంలో పెళ్లిళ్ళు ఉంటాయి, తర్వాత భాద్రపద మాసం పెళ్లిళ్ళు ఉండవు, మళ్ళీ ఆశ్వయుజ మాసంలో పెళ్లిళ్ళు గృహప్రవేశాలు అన్నీ కూడా ఆశ్వయుజ మాసంలో ఉంటాయి. తర్వాత శుక్రమౌఢ్యం వస్తుంది. తర్వాత కార్తీక మాసం కూడా ఈ సంవత్సరం పెళ్లిళ్ళు గృహప్రవేశాలు అన్నీ కూడా ఉంటాయి. అయితే శుక్రమౌఢ్యమి మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఎప్పుడంటే 30 నవంబర్ 2025 మార్గశీర్ష శుద్ధ దశమి. సో మార్గశీర్ష మాసములో దశమి ఆదివారం రోజున నవంబర్ ఎండింగ్లో ఈ యొక్క శుక్రమౌఢ్యమి స్టార్ట్ అవుతుంది. ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే 13 ఫిబ్రవరి వరకు. అంటే ఈ సంవత్సరము మార్గశీర్ష మాసములో అంటే డిసెంబర్లో పెళ్లిళ్ళు లేవు కాబట్టి, డిసెంబర్ మాసంలో పెళ్లిళ్ళు గృహప్రవేశాలు లేవు కాబట్టి చక్కగా టూర్లు కొట్టండి అందరు కూడా డిసెంబర్లో. తర్వాత మాఘమాసంలోనే మళ్ళీ గృహమౌఢ్యం అయిపోతుంది. మాఘ బహుళ ఏకాదశి శుక్రవారము ఈ యొక్క శుక్రమౌఢ్యం అయిపోతుంది కాబట్టి ఈ సంవత్సరము వసంత పంచమికి పెళ్లి ముహూర్తాలు లేవు. వసంత పంచమికి పెళ్లిళ్ళు లేవు. ప్రతి సంవత్సరం వసంత పంచమి పెళ్లిళ్ళు చేసుకుంటారు, కానీ ఈ సంవత్సరం వసంత పంచమికి పెళ్లిళ్ళు లేవు అని గుర్తించండి. ఇక మీరు ఎంతగా ఎదురు చూస్తున్నటువంటి కందాయ ఫలితాలు ఏ నక్షత్రం వారికి ఎలా ఉంది అని చెప్తాను, జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఈ కందాయ ఫలితాలు ఎలా ఉంటాయంటే, బేసి సంఖ్య వస్తే అది మంచిది, సరి సంఖ్య వస్తే అది నార్మల్, 0 గనక వస్తే అది కీడు అని అర్థం. సో దీని ఏం చేయాలి అని అంటే, మొత్తము అన్నీ ఫస్ట్ ఏవైతే కనుక 3 సంఖ్యలు చెప్తాను. ఫస్ట్ సంఖ్య బేసి ఆర్ సరి ఏది ఉందనుకో, ఫస్ట్ నెంబర్ ఫస్ట్ 4 మంత్స్, సెకండ్ నెంబరు సెకండ్ 4 మంత్స్, థర్డ్ నెంబరు థర్డ్ 4 మంత్స్. అది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం ఫస్ట్ సంఖ్య, శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీకం సెకండ్ సంఖ్య, మార్గశీర్షం, పుష్యం, మాఘం, పాల్గొనం థర్డ్ నెంబర్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక కందాయ ఫలితాలు చెప్తాను, జాగ్రత్తగా చూసుకోండి. మంచిది నేను కూడా చెప్పేస్తాను. అశ్విని నక్షత్రం ఈ సంవత్సరం ఏమొచ్చింది అని అంటే 5, 2, 3 వచ్చింది. 5 అశ్విని నక్షత్రానికి మొత్తం కలిపితే 10, మిగిలే సంఖ్య 1. కాబట్టి ఈ సంవత్సరం అశ్విని నక్షత్రానికి ఏలినాటి శని ప్రారంభమైన బాగానే ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. కందాయ ఫలితాలు చాలా బాగా ఉన్నాయి. అశ్విని నక్షత్రానికి ఫస్ట్ 4 మంత్స్ బాగా ఉంటుంది. మిడిల్ మంత్లో ఏదైతే గనక ఏదైతే ఆషాఢ మాస, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకంలో ఇబ్బందులు జరుగుతాయి. మళ్ళీ డెడ్ ఎండ్లో కూడా అంత బాగానే ఉంది. కాబట్టి అశ్విని నక్షత్రం 5, 2, 3 బాగుంది. భరణి నక్షత్రము 0, 0, 1 ఫస్ట్ 8 మంత్స్ అస్సలు బాగా ఉండదు, లాస్ట్కి మాత్రం 4 మంత్స్ బాగా ఉంటుంది. సో భరణి నక్షత్రం వారు జాగ్రత్తగా ఉండాలి. వెహికల్స్ నడిపించినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆషాఢ మాసంలో వర్షాకాలంలో జలగండము భరణి నక్షత్రం వారికి ఉంటుంది ఈ సంవత్సరం. ఇక కృత్తికా నక్షత్రాన్ని కనుక చూస్తే 3, 1, 4 కృత్తికా నక్షత్రానికి ఫస్ట్ 4 మంత్స్ 8 మంత్స్ బాగానే ఉంది, లాస్ట్ 4 మంత్స్ ఇబ్బందికరంగా ఉంటుంది. కాకపోతే కృత్తికా నక్షత్రం వారికి ఈ సంవత్సరం మంచి. కృత్తికా నక్షత్రం యొక్క 2, 3, 4 పాదాలు వాళ్ళకి మాత్రం జీవిత కాలానికి సరిపడా సంపద వస్తుంది, లాభాలు ఉన్నాయి, చాలా బాగుంది. రోహిణి నక్షత్రం వారికి 6, 2, 2 మొత్తం కలిపితే 10. రోహిణి నక్షత్రం వారికి అన్ని సరి సంఖ్యలు వచ్చాయి కాబట్టి మధ్యంగా ఉంటుంది, నాట్ గుడ్ నాట్ బ్యాడ్. రోహిణి నక్షత్రం వారు ఎంత కామ్గా ఉంటే అంత మంచిది. మీ పిల్లలతో కానీ మీ తల్లిదండ్రులతో కానీ ఎంత ప్రేమగా వ్యవహరిస్తే అంత మంచిది. కోపం బాగా తగ్గించుకోవాలి, చంచల స్వభావం తగ్గించుకోవాలి. నిర్ణయాత్మక శక్తిని పెంపొందించుకోవడానికి జ్యోతిష్ శాస్త్ర పండితుల్ని తప్పకుండా సంప్రదించండి.
విదేశీ యోగాలు అయితే ఈ సంవత్సరం రోహిణి నక్షత్రం వారికి వరిస్తాయి. అలాగే ఉద్యోగ యోగం కూడా మంచిగా వరిస్తుంది. ఇక మృగశిర నక్షత్రానికి వస్తే 1-0-0 ఫస్ట్ 4 months బాగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ బిగినింగ్ నుంచి ఇంకో 4 నెలలు బాగుంటుంది. ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు బాగుంటుంది. ఇక మళ్ళీ ఆగస్ట్ నుంచి తీసుకొని నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు మాత్రం నెగిటివ్ టైం ఉంటుంది. మృగశిర నక్షత్రం వారికి ముఖ్యంగా మిథున రాశిలో ఎవరైతే వస్తారో వాడికి చాలా నెగిటివ్ ఉంటుంది. నిమ్మకి నీరెత్తినట్టు ఉండండి, తిన్నామా పడుకున్నామా తెల్లారింది అన్నట్టు ఉండండి. అప్పులు అస్సలు చేయకూడదు. మృగశిర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రానికి 4-1-3 ఆరుద్ర నక్షత్రం వారికి ఫస్ట్ 4 months బాగాలేదు కాబట్టి అభాసులు పాలవుతారు, అపవాదుల పాలవుతారు. ప్రతి దాన్ని సీరియస్గా తీసుకోకండి. ముఖ్యంగా కెమెరాలకి ఆడపిల్లలు చాలా దూరంగా ఉండండి. ఆరుద్ర నక్షత్రానికి సంబంధించి ఇబ్బందులు గురవుతారు. తర్వాత ఏదైతే కనుక పరువు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం ద్వారా అప్రమత్తంగా ఉండండి. పునర్వసు నక్షత్రానికి 7-2-1 పునర్వసు నక్షత్రం వారి యొక్క ధనము విరివిగా ఖర్చు అయిపోతుంది. వాళ్ళ దగ్గర డబ్బు నిలవదు ఈ సంవత్సరము. కాబట్టి పునర్వసు నక్షత్రం వారు ఈ సంవత్సరం వీలైతే ఇళ్ళు ఏమైనా కొనుక్కోండి. కాకపోతే కొత్త వ్యాపారాల జోలికి మాత్రం పోకూడదు. అప్పుల పాలు, గృహ రుణాలు వరకు అయితే మంచిది. ఇంట్రెస్ట్ రేటు 9.5 కన్నా ఎక్కువగా ఇంట్రెస్ట్ రేట్ రాకుండా చూసుకోండి. అప్పులు అవుతాయి ఈ సంవత్సరం. తర్వాత పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రానికి 2-0-4 పుష్యమి నక్షత్రానికి ఈ సంవత్సరము చాలా గడ్డు కాలము. మోసపోయామని తెలుసుకుంటారు. మీ రియలైజ్ అయ్యే లోపల మీదంతా కూడా పోతుంది. మీ టైం అంతా నష్టపోతారు. కాకపోతే పుష్యమి నక్షత్రం వారికి ఉద్యోగం ఆపర్చునిటీ ఉంటుంది, ఎర్నింగ్ రిసోర్స్ దొరుకుతాయి. కానీ పర్సనల్ లైఫ్ మాత్రం చాలా డిస్టర్బ్గా ఉంటుంది. పర్సనల్ లైఫ్ విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఇక ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం గౌరవ మర్యాదలు బాగా లభిస్తాయి. సంపద కూడా బాగా పెరుగుతుంది. వీరికి 5-1-2 సంఖ్య ఉంది కాబట్టి ఇదంతా బాగా ఉంది. అయితే ఆశ్లేష నక్షత్ర జాతకులు డిసెంబర్లో ట్రావెల్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. వెహికల్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులు డిసెంబర్, జనవరి మంత్ అప్రమత్తంగా ఉండండి. ఇక మఘా నక్షత్రము 0-2-0 మఘా నక్షత్రం వారు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ఆపేయాలి. ఎక్కువగా కష్టపడి పని చేయాలి. ఈ సంవత్సరము నో అని చెప్పకుండా కష్టపడి పని చేయండి, సంపద ఉంటుంది. లేకపోతే మాత్రం వచ్చిన సంపద అంతా కూడా వెళ్ళిపోతుంది. బద్ధకం ఎక్కువగా అవుతుంది. ఒంటి మీద వచ్చేసి బద్ధకం కూర్చుంటుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్యన తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. మఘా నక్షత్రం వారు అప్రమత్తంగా ఉండాలి. పుబ్బా నక్షత్రము 3-0-3 పుబ్బా నక్షత్రం వారికి ఈ సంవత్సరం చాలా బాగా ఉంది. సంపదలు కలిసి వస్తాయి. కాకపోతే ఆశ్వీజ మాసంలో అంటే నవంబరు, అక్టోబర్ మాసంలో మాత్రం మీ యొక్క సన్నిహితులతో తగాదాలు ఏర్పడతాయి. ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కానీ అది కూడా మంచిదే. మీకు కొంచెం బుద్ధి వస్తుంది. ఎవరు నమ్మాలి, ఎవరిని నమ్మకూడదని బుద్ధి వస్తుంది. సో దీనివల్ల జ్ఞానోదయం అయితే అయ్యే అవకాశం ఉంటుంది పుబ్బా నక్షత్రానికి. ఇక ఉత్తరా ఫల్గుని నక్షత్రానికి 6-1-1 ఉత్తరా ఫల్గుని నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరము నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండాలి. కోప తీవ్రత తగ్గించుకోవాలి. తొందరపాటు తనం పనికిరాదు. గృహ రుణాలు తీసుకుంటే చాలా మంచిది. ఉద్యోగంలో మాత్రం మార్పులు చేర్పులు ఉంటాయి. ఎంత కష్టమైనా ఉద్యోగం మానకండి. వ్యాపారంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. అప్పులు ఇస్తే తిరిగి రావు ఉత్తరా ఫల్గుని నక్షత్రానికి. ఇక హస్తా నక్షత్రం. హస్తా నక్షత్రము 1-2-4 హస్తా నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది అని అంటే బ్రేకప్లు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితులు వస్తాయి. మీ యొక్క సన్నిహితులు, స్నేహితుల వల్ల మీరు విమర్శలు ఎక్కువగా ఎదుర్కొంటారు. నమ్మక ద్రోహాలు బాగా జరుగుతాయి. కానీ సంపాదన కూడా బాగా ఉంటుంది. చాలా సంపాదిస్తారు కానీ టెన్షన్ ఎక్కువగా పడతారు. ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి. సేవింగ్స్ మాత్రం హస్తా నక్షత్రానికి ఈ సంవత్సరం ఉండవు. ఇక చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రానికి 4-0-2 వచ్చింది. చిత్తా నక్షత్రం వారికి భూమి వ్యాపారాలు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, అదేవిధంగా క్రయ విక్రయాలు బాగా కలిసి వస్తాయి. అయితే నార్మల్గానే ఉంటుంది. నాట్ గుడ్, నాట్ బ్యాడ్. మధ్యలో మాత్రం ఏదైతే కనుక భాద్రపద మాసంలో అనారోగ్యము, ఉద్యోగం పోవడము, మానసిక పరిస్థితి బాగాలేకపోవడము, ఏదైనా కేసుల్లో ఇరుక్కోవడం అట్లాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి అప్రమత్తంగా ఉంటే మంచిది చిత్తా నక్షత్రానికి. ఇక స్వాతి నక్షత్రము 7-1-0 స్వాతి నక్షత్రం వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. మొదటి డిసెంబర్ వరకు సూపర్ టైం ఉంటుంది స్వాతి నక్షత్రానికి.
పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు ఏమైనా ఉంటే ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు చేసుకోండి. సరికొత్తగా వ్యాపారాలు పెట్టాలి అనుకుంటే ఈ సంవత్సరం వ్యాపారాలు చేయండి. మీ ఐడియాకి మంచి అవకాశాలు వస్తాయి. అయితే జనవరిలో మాత్రం మీకు జలగండము లేదంటే అగ్నిగండం ఉండే అవకాశం ఉంటుంది స్వాతి నక్షత్రానికి. జనవరి, ఫిబ్రవరి మంత్లో అప్రమత్తంగా ఉంటే చాలు. ఇక విశాఖ నక్షత్రం వచ్చేసి 2, 2, 3 అవుతాయి. కాబట్టి ఇది మంచి సంఖ్య వచ్చింది. విశాఖ నక్షత్రం వారికి ఈ సంవత్సరం గ్లో వచ్చేస్తుంది, అద్భుతమైన గ్లో వస్తుంది, ఆపర్చునిటీస్ వస్తాయి. కాకపోతే మీరు మీ అన్నదమ్ములతో వైరం పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఆస్తి తగాదాలు ఇరుక్కుంటారు. మీరు ఎక్కడైతే సంపద పెడతారో ఆ సంపద లీగల్ డిస్ప్యూట్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి విశాఖ నక్షత్రం వారు లీగల్ డిస్ప్యూట్ పట్ల అప్రమత్తంగా ఉండండి. ఇక అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రం 501. మీరు ఎంత కష్టపడ్డా ఎంత చేసినా ఫలితం మాత్రం శూన్యంగానే ఉంటుంది. ఎవరు కూడా మిమ్మల్ని మెచ్చుకోరు. మీరు వాళ్ళకి ఎంత చేసినా సరే చేసావులే అంటారే తప్ప మిమ్మల్ని మెచ్చుకోరు. కానీ ఉద్యోగంలో మాత్రం లాభాలు కలుగుతాయి, వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. ఎవరైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంటారో వాళ్ళకి మంచి జరుగుతుంది, హోటల్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి బాగుంటుంది. మధ్యలో ఎప్పుడైతే కనుక ఆషాఢ మాసములో ధనము దొంగల పాలయ్యే అవకాశం ఉంటుంది. ఏది భాద్రపద మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ మీ యొక్క ధనము దొంగల పాలవుతుంది. కాబట్టి ముఖ్యంగా ఆడవాళ్ళు మెడలో గొలుసుల విషయంలో అనురాధ వారు అప్రమత్తంగా ఉండండి. ఇక జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రానికి 0, 1, 4 సంఖ్య వచ్చింది. కాబట్టి మొదటి 4 నెలలు జ్యేష్ఠ నక్షత్రం వారికి అంత బాగా లేదు. అంటే మే 15 తారీఖు తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వారికి బాగా ఉండదు. అనవసరమైన కష్టాలు, అనవసరమైన నష్టాలు వస్తాయి. 4 వీలర్ కానీ 2 వీలర్ నడిపించే విషయంలో అప్రమత్తంగా ఉండండి. అదేవిధంగా మాట ఎంత పొదుపు చేసుకుంటే అంత మంచిది. ఈ సంవత్సరం జ్యేష్ఠ నక్షత్రం వారు అనవసరమైనటువంటి వాగ్దానాలు చేయకండి. మీకు అది చేస్తాం ఇది చేస్తామని ఎవరికి వాగ్దానాలు చేయకండి. జ్యేష్ఠ నక్షత్రం ఈ సంవత్సరం ఎంత సైలెంట్గా ఉంటే జ్యేష్ఠ నక్షత్రం వారికి అంత మంచిది. ఇక మూలా నక్షత్రం. మూలా నక్షత్రం వారికి 3, 2, 2 వచ్చింది. మూలా నక్షత్రం వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం. ఏదైనా చేయండి, 100% కలిసి వస్తుంది. ధైర్యంగా ముందుకెళ్ళండి. ముఖ్యంగా వివాహాది ఏవైతే జీవితం ఏదైతే ఉందో ప్రారంభం చేయడానికి కానీ అదేవిధంగా కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయడం కానీ మూలా నక్షత్రం వారికి చాలా మంచిగా ఉంది. కాబట్టి మూలా నక్షత్రం వారు ఒకటే కోపం తగ్గించుకోండి, అందరితో ప్రేమగా మాట్లాడడం నేర్చుకుంటే చాలు. ఈ సంవత్సరం మీకు మంచి సంపదలు వస్తాయి. ఈ సంవత్సరం మంచి యోగములో కూడా మూలా నక్షత్రం వారు ఉన్నారు. ఇక పూర్వాషాఢ నక్షత్రము 600. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం సుఖం బాగా దొరుకుతుంది, లేజినెస్ బాగా పెరుగుతుంది. ఈ సంవత్సరం నేను పూర్వాషాఢ నక్షత్రాలు చెప్పేది ఏంటంటే డబ్బు బాగా ఖర్చు పెట్టండి. ఈ సంవత్సరం ఎంటర్టైన్మెంట్కి డబ్బులు బాగా ఖర్చు పెట్టండి. మీరు లగ్జరీగా లైఫ్ ఎంజాయ్ చేయండి. అట్లాగే సంపద కూడా అంతే వస్తుంది ఈ సంవత్సరం. కాకపోతే ఏంటంటే మీకు నవంబర్, డిసెంబర్ నుంచి నెగిటివ్స్ ఎక్కువగా స్టార్ట్ అవుతాయి, రుణబాధలు ఎక్కువగా అవుతుంది. ముఖ్యంగా ఏదైతే కనుక ఈ బెట్టింగ్ యాప్లు జూదం జోలికి వెళ్ళకూడదు. పూర్వాషాఢ వాళ్ళు మోస్ట్లీ జూదంకి వెళ్ళే అవకాశం ఉంటుంది. జూదానికి మాత్రం వెళ్ళకండి. ఉత్తరాషాఢ నక్షత్రము 1, 1, 3 చాలా అద్భుతమైన నక్షత్రము. సో ఈ సంవత్సరం ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఏంటంటే అద్భుతమైన లాభాలు వస్తున్నాయి, బాగా ఉంది. ఏ పని చేసినా ఆ పనిలో మంచి విజయం వస్తుంది. తర్వాత మీకు మంచి నేర్పులు, తర్వాత మంచి ప్రశంసలు అందుకుంటారు. ఈ సంవత్సరం ఉత్తరాషాఢ నక్షత్రం వారికి గృహయోగం కూడా ఉంది. కాబట్టి ప్రయత్నం చేసుకుంటే సిద్ధిస్తుంది. ఇక శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రానికి 4, 2, 1. ఉత్తరాషాఢ నక్షత్రం 1, 1, 3. శ్రవణ నక్షత్రము 4, 2, 1. శ్రవణ నక్షత్రం వారికి కూడా ఈ సంవత్సరం చాలా మంచిగా ఉంది. ఇక కష్టాలన్నీ దూరం అయిపోతాయి. ఆత్మీయులందరూ మళ్ళీ వెనక్కి వస్తారు. ఎవరిని కూడా కించపరచకండి, ఎవరిని బాధ పెట్టకండి. మళ్ళీ గత వైభవం మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. చేసే ప్రయత్నాలు సఫలీకృతం కూడా అవుతాయి. ఇక ధనిష్ఠా నక్షత్రం. ధనిష్ఠా నక్షత్రానికి 7, 0, 4. ఈ జాతకులు ఈ సంవత్సరం సెటిల్ అయిపోవాలి. ధనిష్ఠా నక్షత్ర జాతకులు ఈ నెలకి ఈ మే 15వ తారీఖు లోపలనే మీ జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయం ఏదైతే ఉందో తీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అది మీకు 5 సంవత్సరాలకు సరిపడా మీ జీవితాన్ని ఇస్తుంది. కాబట్టి ధనిష్ఠా నక్షత్ర జాతకులు ఇప్పుడు నిర్ణయము చాలా ముఖ్యమైనటువంటి జీవిత కాలానికి సరిపడి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి, రాకుండా జాగ్రత్త పడండి. ఇక శతభిష నక్షత్రం.
శతభిష నక్షత్రం 2, 1, 2 ఇది బాగానే ఉంది. కాకపోతే శతభిష నక్షత్రం వారు ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రాక్టికల్గా ఉండాలి. ఏదేదైనా ప్రాక్టికల్గా డాక్యుమెంట్ ఓరియంటేషన్గానే ఉండాలి. ఎందుకోసమంటే శతభిష నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం గురువు మంచిగా వచ్చాడు. కాకపోతే శనిగ్రహము సంపదలు మొత్తం కూడా క్షీణింపజేస్తాడు. కాబట్టి ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది, ఎంత నిదానంగా పనులు చేసుకుంటే అంత మంచిది. కాబట్టి శతభిష నక్షత్రం వరకు కూడా ఈ సంవత్సరము మంచిగా ఉంది, సంపదలు చూస్తారు ఈ సంవత్సరం. ఇక పూర్వభాద్రపద నక్షత్రంకి 5, 2, 0 వచ్చింది. పూర్వభాద్రపద నక్షత్ర జాతకులు రీసెర్చ్ అనాలిసిస్ బాగా చేసుకోండి. జీవితంలో పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో ప్రోగ్రెసివ్ అయితే వస్తుంది, సంపదలు కూడా మంచిగానే కలుగుతాయి. ఇక ఉత్తర భాద్రపద నక్షత్రం 003. ఉత్తర భాద్రపద నక్షత్రం ఈ సంవత్సరం చాలా కఠినమైనటువంటి సమయము, దుఃఖం ఎక్కువగా ఉంటుంది, ధన నష్టం బాగా జరుగుతుంది, అయిన వాళ్ళు మోసం చేస్తారు, మీ ఆస్తులు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఉత్తర భాద్రపద నక్షత్రం వారు ఈ సంవత్సరము తీర్థయాత్రలు ఎక్కువగా చేయండి, యోగా ధ్యానం ఎక్కువగా చేయండి. ఫినాన్స్ విషయంలో మొహమాటం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. మొహమాటం తగదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి ఉత్తర భాద్రపద. ఇక రేవతి నక్షత్రము 3, 1, 1 ఈ సంవత్సరము రేవతి నక్షత్రం వారికి గడ్డు కాలం ఉంది, మంచి సమయము లేదు. మీరు ఎవరికైనా మంచి చేసినా వాళ్ళు మిమ్మల్ని తిడతారే తప్ప వాళ్ళు మిమ్మల్ని పొగడరు. మీ సంపద అంతా కూడా ఆవిరైపోతుంది. మోసగాళ్ళు ఎక్కువగా మీ మీదే దృష్టి పెడతారు. మీరు కూడా ఏదో తక్కువకి దొరుకుతుందని చెప్పి ఏదో కొనుక్కుంటారు, అది కాస్త ఇరుక్కుపోయి డబ్బులు ముందుకు వెళ్లకుండా వెనక్కి వెళ్లకుండా అవుతుంది. కాబట్టి రేవతి నక్షత్రం వారు ఒక మంచి అడ్వకేట్తో స్నేహం చేసి ఆయన సలహాలు తీసుకుంటూ ముందుకు వెళితే మంచిది. ఎంత సలహాలు ఇచ్చినా మీ సొంత పైత్యం వదలరు. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇది ఈ సంవత్సరానికి సంబంధించిన కందాయ ఫలితాలు. సో ఈ సంవత్సరం మొత్తం మీద నక్షత్రాలు ఏ నక్షత్రాలకు ఎలా ఉంటుందో ఒకసారి సూచిగా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్ ఈ నక్షత్రాల వారికి అర్థలాభం ఉంటుంది, సంపదలు వస్తాయి. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్ర జాతకులకు మనస్తాపం ఎక్కువగా ఉంటుంది. కృత్తిక, మఘ, అనురాధ, ధనిష్ట నక్షత్ర జాతకులకు రాజపూజ్యం వస్తుంది. రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిష నక్షత్ర జాతకులకు యుద్ధ భయము, కోర్టు కేసులు అవి ఉంటాయి. మృగశిర, ఉత్తర, మూల, పూర్వభాద్రపద నక్షత్ర జాతకులకు అలంకార ప్రాప్తి, ఇష్టమైనటువంటివన్నీ కూడా దొరుకుతాయి. ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తర భాద్రపద నక్షత్ర జాతకులకు రోగ భయం ఉంటుంది. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్ర జాతకులకు ఆయుష్ వృద్ధి ఉంటుంది.